స్థాయి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించినటువంటి సమీక్ష మన వరంగల్ పార్లమెంట్ వేదికపై రావాల్సిందిగా ఆహ్వానం చేస్తాము. అందరి గంటల చప్పుడుతో మరొకసారి స్వాగతం తెలియజేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గౌరవ జనరల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎంటర్ప్రైజ్ స్కేల్ అప్ చేయడం కోసం ₹1,50,000 మనం వెచ్చించడం జరుగుతుంది సార్. మరి దానికి బ్యాంక్ ఇంటర్ ద్వారా కానీ సీనియర్ ద్వారా కానీ ఈ 2 రకాల సోర్సెస్ నుంచి మనం ఫండ్స్ తీసుకుంటాం. ఇవి కాకుండా గ్రామ స్థాయిలో గ్రామ సంఘంలో ఉన్న ఫండ్స్ కానీ, మండల స్థాయిలో మండల సభ్యుల ఫండ్స్ కానీ, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా సభ్యుల ఫండ్స్ కూడా యూటిలైజ్ చేసుకుని మరి ఇంటి యూనిట్స్ అనేది గ్రౌండ్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మనము దాదాపు 5,500 మంది జిల్లాలో ఇప్పటికే గుర్తించాం సార్. అవుట్ ఆఫ్ 7,000 లో మరి 5,800 మెంబర్స్ మనం గుర్తించడం జరిగింది. మిగతా కూడా 2-3 డేస్ ఐడెంటిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సార్. మరి వారికి సంబంధించినంతా కూడా ఎస్ఎల్జీ అకౌంటింగ్ యాప్ ఉంది సార్ ఆన్లైన్ లో. మరి ఆ ఎస్ఎల్జీ అకౌంటింగ్ యాప్ అంతా కూడా ఎంట్రీ చేసి బెనిఫిషరీ డీటెయిల్స్, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏంటి, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తారు, మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, మరి వాళ్ళు ఎక్కడి నుంచి అవన్నీ కూడా డీటెయిల్స్, వాళ్ళ ప్రొఫైల్, పర్సనల్ ప్రొఫైల్, తర్వాత ఈ డీఫైల్ అన్నీ కూడా మనం అందులో పొందుపరిచి మరి అది కూడా బ్యాంకులకు డైరెక్ట్ గా మనం హెచ్ఎఫ్టీ చేసి ఎంసీటీ రూపంలో బ్యాంకర్స్ వెళ్ళిపోతుంది సార్. బ్యాంకర్స్ వెళ్ళిపోయిన తర్వాత బ్యాంకర్స్ అది శాంక్షన్ చేసిన తర్వాత బెనిఫిషరీ అకౌంట్ లోకి వచ్చేసాక వాళ్ళు ఆ యూనిట్ అనేది గ్రౌండ్ చేస్తారు. ఆ యూనిట్ గ్రౌండ్ అయిన వెంటనే కూడా మనం ఆ ఫోటో కూడా క్యాప్చర్ చేసి ఎలా బెనిఫిషరీ ఆ యూనిట్ తో కలిపి ఫోటో తీసి అది ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాం సార్. అట్లాగే మరి ఈ అంశం మరి ఐడెంటిఫికేషన్ అయితే ప్రూఫ్ లేదు సార్. బ్యాంకర్లకు హెచ్ఎల్పీ తయారు చేసినప్పుడు బ్యాంకర్లకు పిలిచేసే క్రమంలో ఉన్నాం సార్. అట్లాగే జిల్లాలో మరి స్టిచ్చింగ్ సెంటర్స్ ఉన్నాయి సార్. స్టిచ్చింగ్ సెంటర్ 6,990 సార్. ఈ 2 months లో చేయాలి సార్. 2 months లో మనం ఇప్పుడు ఐడెంటిఫికేషన్ స్టేజ్ లో ఉన్నాం సార్. వచ్చేస్తాం సార్. ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది సార్. 5,800 మనం కంప్లీట్ చేస్తాం సార్. మొన్న లాస్ట్ మంత్ 10th వచ్చింది సార్. 10th నుంచి ఐడెంటిఫికేషన్ అంటే సార్. ఇప్పుడు మండల వారికి కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కన్వర్జెన్స్ మీటింగ్ పెడుతున్నాం సార్. అట్లాగే మరి ఇంతకు అది స్కూల్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించిన యూనిఫామ్ కుట్టాడానికి మన జిల్లాలో ఒక 467 మంది పేదలను ఐడెంటిఫికేషన్ చేస్తాం సార్. ఆ 467 మందితో మనకు 31,054 యూనిఫామ్ ఫస్ట్ పేర్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మరి అవన్నీ పుట్టి కూడా వాళ్ళకు అన్ని స్కూళ్ళకు అందజేయడం జరిగింది సార్. మన జూన్ 12 వరకు అవన్నీ కూడా అందజేయడం జరిగింది. మరి ఇప్పుడు 2వ యూనిఫామ్ దాదాపు 20,000 వరకు మనం ఇప్పటికీ స్టిచ్చింగ్ చేయడం జరిగింది సార్. మిగతా కూడా ఈ 3-4 డేస్ లో కంప్లీట్ చేసి స్కూళ్ళకు హ్యాండ్ చేస్తాం సార్. డెలివరీ కాలేదండి మనకు వచ్చింది సార్. క్లాత్ వచ్చింది, స్టిచ్చింగ్ కూడా 20,000 యూనిఫామ్ కుట్టాం సార్. ఇంకేం సార్ ఇస్తారు అంటే కంప్లీట్ అయినాక స్కూల్ వరకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మన 15th ఆగస్ట్ 15కి ఇవ్వాలి సార్. 7th ఆగస్ట్ 15th
థ్యాంక్ యూ సార్. అలాగే మరి జిల్లాలో మరి జిల్లా నుంచి మనకు మీ సేవా సెంటర్లు మన జిల్లాలో ఐడెంటిఫికేషన్ ఎక్కడైతే నెట్వర్క్ నుండి మన గవర్నమెంట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ఉండి ఇంటర్నెట్ అవైలబిలిటీ ఆ స్పీడ్ టీ ఫైబర్ ఉన్న ప్లేస్ లో 57 సెంటర్లను గుర్తించడం జరిగింది. మరి అట్టి సెంటర్లను మనము ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ లో ఆపరేషన్, ఎందుకంటే అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది పూర్తి స్థాయిలో రాలేదు, అది అక్కడ అలాగే ఆగిపోయింది. మరి వాళ్ళు దానికి ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలా, క్వాలిఫికేషన్ స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ అన్నారు సార్, దాన్ని మళ్ళీ ఇప్పుడు మార్చే ప్రయత్నంలో ఉంది సార్. అది అట్లాగే డిఫరెంట్ టెస్ట్ పెడతారా, ఇంటర్వ్యూ పెడతారా అనేది ఇంకా క్లారిటీ లేదు సార్. అది క్లారిటీ వచ్చిన వల్ల దాన్ని ముందుకు పోతాం సార్. అట్లాగే మన జిల్లాలో ఈవెంట్ మేనేజ్మెంట్ సార్, ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది మరి ఇప్పుడు పెళ్లిలకు మన ఇళ్లలో ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో ఆ ఫంక్షన్ జరిగినప్పుడు డైరెక్ట్ గా మనమే అందరి 5 టెండర్ వాళ్ళను, తర్వాత వీడియోగ్రఫీ కానీ క్యాటరింగ్ కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్ లో మన వాళ్ళందరినీ చేయకుండా ఒక ఈవెంట్ మేనేజర్ అనేది ఐడెంటిఫై చేసి ఆ ఈవెంట్ మేనేజర్ మనం హైదరాబాద్ ట్రైనింగ్ ఇప్పించి మరి వాళ్ళ అదే వాళ్ళ కన్వర్జెన్స్ తోని వాళ్ళే వీడియోగ్రాఫర్ పెట్టుకొని వాళ్ళే క్యాటరింగ్ వాళ్ళు మాట్లాడుకొని అట్లా వాళ్ళే డీజే సౌండ్స్ అవన్నీ కూడా మాట్లాడుకొని మరి అవన్నీ కూడా యూనిట్ ఒక 35 lakhs ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాం సార్. అది కూడా ఐడెంటిఫికేషన్ దశలోనే ఉన్నాం సార్. అట్లాగే జిల్లాలో మరి 4 టార్గెట్ ఇచ్చారు సార్ మనకు క్యాంటీన్ ఎస్టాబ్లిష్ చేయమని. 4 క్యాంటీన్, ఒకటి ఐడిఓసిలో, అలాగే 3 కాన్స్టిట్యూన్సీ ఒకటి కూడా పెట్టాలని అనుకున్నాం సార్. తర్వాత సోలార్ యూనిట్ మనకు కుసుమ్ స్కీమ్ కింద సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్ అనేది ఉంది సార్. దాంట్లో 1 మెగావాట్ 4 crores అది రంగనాథ్పల్లిలో అశ్వరావుపేట సబ్స్టేషన్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఆ యూనిట్ ల్యాండ్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది సార్. 5 ఎకరాల ల్యాండ్ మరి కలెక్టర్ గారు ఇస్తామని చెప్పడం జరిగింది సార్. దానికి మరి అక్కడ ఉన్న లోకల్ వ్యూలను సెలెక్ట్ చేయడం జరిగింది. అది ఎస్సీ కమిటీకి చెందిన వ్యూ. ఆ వ్యూ నుంచి మరి 10% కడితే మిగతాదంతా బ్యాంకులో కానీ సీడీ డాక్యుమెంట్ సమకూర్చుకొని 1 మెగావాట్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే అది కూడా ట్రాన్స్ఫర్ వాల్యూ తీసుకుంటారంట సార్. ఆ కూడా పర్ యూనిట్ 3 rupees 50 paisa పేమెంట్ చేస్తామని చెప్పింది సార్. దాన్ని కూడా అది కూడా ప్రాసెస్ లో ఉంది సార్. అట్లాగే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అనేది కూడా రంగనాథ్పల్లిలో మరి గ్రామ పంచాయతీ ఎస్టాబ్లిష్ చేద్దామని గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది సార్. దాన్ని కూడా రంగనాథ్పల్లి ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. ఒక 25 lakhs లో ఏదైతే ప్లాస్టిక్ బాటిల్ రీసైకిల్ చేయడము, గ్రాన్యూల్స్ చేయడము, లేదా బెయిలీ చేసి పంపించడం అట్లాంటివి చేయాలని అనుకుంటున్నాం సార్. అట్లాగే మొబైల్ ఫిష్ రిటైల్ అవుతుంది. దీనికి ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన కింద మరి జిల్లాకు కొన్ని 8 మందుల నర్సరీ దీని కాస్ట్ మొబైల్ ఫిష్ అవుట్లెట్ రిటైల్ అవుట్లెట్ సార్. ఇది ఏంటంటే మనకు 10 lakhs కాస్ట్ సార్. ఇది దీంట్లో 60% ఎస్సీ ఎస్టీలకు ఉంది సార్, 40% జనరల్ పబ్లిక్ ఉంది సార్. ఒకటే యూనిట్ మనకు జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంకా వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిటీ రాలేదని అంటారు సార్. అది ఇంకా పెండింగ్ లో ఉంది సార్. అట్లాగే మిల్క్ పార్లర్, డైరీకి సంబంధించిన మిల్క్ పార్లర్ 1.9 lakhs లో పెట్టాలి సార్. అది కూడా మినిమం పెట్టి, అంటే మాక్సిమం మినిమం పెట్టాలి సార్. మినిమం పేమెంట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ప్రైవేట్ బేసిస్ లో. మరి అది కూడా ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాం సార్. అది మిల్క్ పార్లర్ సార్, డైరీ పార్లర్, చాలా పదార్థాలు పెట్టాలి. 6,000 సింగిల్ కావాలి సార్. ఇది అట్లాగే మిల్క్ సెంటర్స్ మన జిల్లాకు 6,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కూడా మనం 4,500 మంది ఐడెంటిఫై చేస్తాం సార్. ఇంకా విజయ డైరీ కోసం వాళ్ళు 5,500 మంది మన జిల్లాలో ఉన్నారు సార్. ఎగ్జిస్టింగ్ వాళ్ళ పేర్లతో సార్ ఇచ్చారు. వాళ్ళనే మోటివేట్ చేసి వాళ్ళతో ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మోడల్ ఉంది, వాళ్ళు ఎగ్జిస్టింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళనే ప్రయారిటీ తీసుకున్నారు సార్. ఫస్ట్ పేరు మరి వాళ్ళ కొత్త వాళ్ళైనా కూడా మరి బాగా రేట్ చేసుకొని మేము ఎన్ఎం కూడా తెలుసుకుంటామని అనుకుంటే వాళ్ళని కూడా చేస్తున్నారు సార్. దీన్ని కూడా బ్యాంకు నుంచి కానీ సీడీ నుంచి కానీ ఇది 90,000 కాస్ట్ సార్ యూనిట్ కాస్ట్. దీంట్లో ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్,
మనీ కూడా కలిసి వస్తాయి సార్. ఇది కూడా లోకలీ కాకుండా మరి వేరే రాష్ట్రాలు మన పక్కన ఆంధ్రప్రదేశ్ కానీ ఈ పక్కన మహారాష్ట్ర నుంచి కానీ తెచ్చుకోవాలి సార్. మన ఎందుకంటే లోకలీ తెచ్చుకున్నట్టు ఈటి పెరగదు కాబట్టి మరి పక్క రాష్ట్రాల నుంచి కూడా కంపల్సరీ తెచ్చుకోవాలనేది మ్యాండేటరీ ఉంది సార్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే లోకల్ అయితే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం సార్. కానీ ఆ పై నుంచి సక్సెస్ మాత్రం బయట నుంచి చేయాలన్నారు సార్. అట్లాగే బ్యాక్ హ్యాండ్ క్వాలిటీ సార్, కరెక్ట్ కోళ్ళ పెంపకం. మరి ఒక మెంబర్కు మనము 20 నుంచి 20, 50, 100 యూనిట్లు మనం ఇప్పియాల్సి ఉన్నది సార్. దీనికి 12,000, 15,000 కాస్ట్ ఉంది సార్. ఇవంతా కూడా సీడింగ్ నుంచి ఇస్తాం. ఇది కూడా 6 వారాల పిల్లలు 6 వారాలు దొరికిన నాటు పిల్లలు మరి మెంబర్లకు పెంచుకోవడానికి ఇస్తాం సార్. అది తర్వాత 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత వాళ్ళు లోకల్ మార్కెట్లో అమ్ముకోవడానికి లోకల్ మార్కెట్లో నాటుకోవడానికి మంచి డిమాండ్ ఉంది సార్. అయితే ఆ వాళ్ళపై సప్లై చేయడానికి ప్రతి మండలానికి ఒక పౌల్ట్రీ మదర్ నుంచి పెట్టి 1 day చికెన్ మనం కొనుకొచ్చి 6 వారాలు వ్యాక్సినేషన్ వేసి పెంచి మరి వాళ్ళందరూ కూడా మెంబర్లకు బెనిఫిషియరీలకు సప్లై చేయాలనేది ఇప్పుడు ఉంది సార్. అసలు 12 ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 100 ఉంది సార్. ఇది ఆహార శుద్ధి పరిశ్రమలు. మరి దీనికి గాను ఫౌండేషన్ ఫార్ములేషన్ మైక్రో ఎంటర్ప్రైజ్ స్కీమ్ కింద మరి దీంట్లో కేవలం దీంట్లో మాత్రం సబ్సిడీ ఉంది సార్. ఇందులో 35% సబ్సిడీ ఉంటుంది. బెనిఫిషియరీ 10% కడితే మిగతాది 55 మాత్రం బ్యాంక్ లోన్ ఇస్తుంది లేదా స్టీల్ ఏజెన్సీ కానీ తీసుకోవచ్చు సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లింగాలగంపూర్ 980, రంగనాథపల్లి 1271, జపర్గఢ్ 857. సంఘ సభ్యులు వచ్చేసి చిల్పూరు 9809, గన్పూర్ స్టేషన్ 12,626, లింగాలగంపూర్ 10,753, రంగనాథపల్లి 14,248, జపర్గఢ్ 9,479. వివో గ్రేడింగ్ వచ్చేసి చిల్పూర్లో 30 వివోలు ఉంటే 18 ఏ గ్రేడు, 11 బి గ్రేడు, 1 సి గ్రేడు. గన్పూర్ స్టేషన్ 42 వివోలకు గాను 21 ఏ గ్రేడు, 12 బి గ్రేడు, 6 సి గ్రేడు, D1 E1. లింగాలగంపూర్ 43 వివోలకు గాను 26 ఏ గ్రేడు, 15 బి గ్రేడు, సి గ్రేడ్ 2. రంగనాథపల్లి 53 వివోలకు గాను 25 ఏ గ్రేడు, 20 బి గ్రేడు, C6 D1. జపర్గఢ్ 32 వివోలకు గాను 12 ఏ గ్రేడు, 16 బి గ్రేడు, 4 సి గ్రేడు. సార్ ఎస్ఎన్జి వివోలకు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నందుకు, తర్వాత వాళ్ళకు అటెండెన్స్ పొదుపులు కట్టుకున్నందుకు, ఇంటర్నల్ అప్పులు తీసుకొని తిరిగి కట్టిన పర్సెంటేజ్ బట్టి, తర్వాత బ్యాంక్ అప్పు, తర్వాత సిఏఎఫ్, తర్వాత శ్రీనిధి, అన్ని రకాల అప్పులకు సంబంధించి అన్ని రెగ్యులర్ ఉంటే ఏ గ్రేడ్ వస్తాయి సార్? పాయింట్స్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి దాంట్లో? 12 పారామీటర్స్. 12 పారామీటర్స్ పాయింట్స్ ఇస్తారు. బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే ఏ గ్రేడ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో మరి సగం మాత్రమే ఏ గ్రేడ్లో ఉన్నాయి, మీకైతే బీసీ డి గ్రేడ్లలో ఉన్నాయి. మరి మీ ఏపీఎం డిపిఎం ఏం చేస్తున్నట్టు? సి గ్రేడ్లో డి గ్రేడ్లో ఉన్న ఎస్ఎస్జీలను కూడా ఏ గ్రేడ్ పట్టుకురావాలి కదా. ఏబీ అంటే ఏబీ ఉండొచ్చు సార్, అంటే ఏ తీసుకురావాలి కానీ ఏబీ ఉండొచ్చు, సి డి ఉండకూడదు. చేయాలి కదా. మీరు జఫరేట్ మండలం చెప్పండి ఒకసారి, మళ్ళీ బ్రేకప్ జఫరేట్ మండలం బ్రేకప్ చెప్పండి. టోటల్ వివోలు వచ్చేసి 32 ఉంటే ఏపీసీ కలిసి 32 ఉన్నాయి సార్. ఢిల్లీ లేదు. ఎస్ఎస్జీలు వచ్చేసి
ఏదో 12 మొత్తం కూడా ఎస్ఎస్జీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 32 12 ఉంటే 20 సరిగ్గా పెర్ఫామ్ చేసేయాలంటే కదా. మరి ఆ 20 పెర్ఫామ్ చేయాలి అంటే ఎవరు చేయాలి పని? సీసీలు చేయాలి, అవి చేయాలి. మరి వాళ్ళు ఎవరు ఏం చేయాలి? మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నా ఒకటి ఎక్కడ ఇస్తున్నారు పేరు జపాన్లో 32 ఉన్నాయి, 12 మాత్రమే 20 ఉన్నాయి అంటున్నారు. అంటే 20 ఇంకా 7 రాలేదు. అక్కడ జపాన్ డీపీ ఎవరు? జపాన్ డీపీ ఎవరు? ఏం చేస్తున్నారు? సీసీ ఎవరు? ఏం చేస్తున్నారు మీరు? మీరు ఏం చేస్తున్నారు? భవిష్యత్తులో వెళ్ళినట్టు మీరు చేసినట్టు లేకుంటే లేదు. ఎవరు అడిగినప్పుడు మీరు ఇంతవరకు ఎవరు ఈ రకమైన సమీక్ష పెట్టలేదు. ఎక్కడైనా ముందుకు రండి. అన్నిటికంటే స్పెషల్ కంట్రోల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ మీద చెప్పిన దాని ప్రకారం అన్ని మండలాల కంటే వీవోఏ పెర్ఫార్మెన్స్ జనరల్గా ఇప్పుడు ఉన్నారు. మిగతా కూడా బెటర్ ఉన్నాయి. జనరల్లో ఉన్న డిపిఎం ఏం చేస్తున్నారు? సీసీ ఏం చేస్తున్నారు? చెప్పండి సార్. ఒక వీవోలు కొన్ని డిపార్ట్మెంట్ సార్, కొన్ని ఉంటాయి సార్. వాటిని డివైడ్ చేసి వాటి కోసం మేము ఒక ప్రత్యేక సెంటర్ పెట్టి ముందుకెళ్ళి ఒక టీం తయారు చేసి కంపెనీ వెళ్తున్నాం సార్. అది కూడా మేము BAలోకి తీసుకొచ్చే ప్రయత్నం సార్. మొన్న సబ్ కంపెనీ వేసేసి ఒక్కొక్క కంపెనీ విలేజ్ లో ఎప్పుడు చేశారు ఈ గ్రేడ్? నెక్స్ట్ లాస్ట్ మంత్ సార్. ప్రతి నెల ఎన్ని నెలల నుంచి వాళ్ళు ఏ రకంగా పెర్ఫార్మెన్స్ ఉన్నది? జనగామ డిపిఎం మీరు డిపిఎమా? ఏపీఎం సార్. ఏపీఎం మీ పైన డిపిఎం సార్ మా గుంటూరు స్పెషల్ ఆఫీసర్ మరి మీరు కూడా చూసుకోవాలి కదా. మరి ఎందుకు మీకు ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉంది? ఎందుకంటే మీరు గవర్నమెంట్లో కూర్చొని మహిళా వీవోలను అందరూ కూడా పిలుచుకొని వాళ్ళందరితో మీటింగ్ పెట్టింది ఉన్నారా? అదేవిధంగా గ్రామాలకు వెళ్ళి ఎస్ఎస్జీలో మీటింగ్ పెట్టారా? మరి మీరు వెళ్ళాలి, మీరున్న పని కానీ మీరు గ్రామాలకు వెళ్ళాలి, ఎస్ఎస్జీలో ఉన్న సభ్యులందరినీ కూర్చోబెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి. ఏమీ ఎందుకు చేయలేకపోతున్నారు అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళు ప్రోత్సహించాలి కదా. నేను చూస్తున్నాను వాళ్ళు మీ ఆఫీస్లో కూర్చొని తప్ప మీరు వాళ్ళ దగ్గరికి పోయినట్టయితే నాకు అనిపిస్తలేదు. అవునా? అంతేనా? వాళ్ళ ఆలోచన మీరు ఎవరు పోలేదు. మీరు మీ డీపీలు పోతలేదు, మీ పీడీలు పోతలేదు, మీ ఏపీలు పోతలేదు. వాళ్ళు మాత్రం మీ ఆఫీసులో తిరగాలి. తిరిగే పని ఇప్పుడు ఇది మారాలి. నెక్స్ట్ మంత్ మీ పెర్ఫార్మెన్స్ నేను ప్రతి 3 నెలలకు ఒకసారి సెల్ఫ్ యాక్టివిటీస్ పైన సమీక్ష చేస్తాను. ప్రతి 3 నెలలకు నాకు పెర్ఫార్మెన్స్ చూపించాలి, ఇంప్రూవ్మెంట్ చూపించాలి. మా అక్కడికి ఎక్కువ మందికి రూమ్ ఫెసిలిటీ దొరకాలి. అర్థమైందా? మీరు ముగ్గురు కూడా ఉద్యోగాలు పోతే చెప్తున్నాయి. ఇక్కడ సమానం చేయడానికి అవకాశం లేదు. టీవీ దొరికిపోతుంది మీ చేతనంతరం మీ దొంగతనం. నా దగ్గర మీరు డ్రామాలు చేయలేదు, నాటకాలు చేయలేదు. ఎందుకంటే మీకంటే ముందు పుట్టినా మీకంటే ఎక్కువ టీవీ చేతులు నాకుంటాయి. అర్థమైందా? కూర్చోండి. చిన్న సంఘాలు స్వయంసేవక సంఘాలు సార్. స్వయంసేవక సంఘాలు చిలుకూరులో 906 సంఘాలు ఉంటే ఒకసారి వేరే చెప్పాము. వేరే రేఖలు చెప్పండి.
నమస్కారం సార్. నేను హన్మకొండకు సంబంధించిన ఈ సంఘాల పైన చూస్తాను సార్. వేరేకి సంబంధించి మనకి ఎస్ఎస్జీకి సంబంధించి 523 ఉన్నాయి సార్. దాంట్లో మనకి A+D గ్రేడ్ వచ్చేసి 462 ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ 90% ఉన్నాయి సార్. ఇక 53 సంఘాలు C+D గ్రేడ్లో ఉన్నాయి సార్, 10%. ఇది యాక్చువల్గా ఎలా ఉంటుంది సార్ అంటే ప్రతి నెల ప్రతి స్వయం సహాయక సంఘం వాళ్ళు అనుకున్న తేదీ రోజు మీటింగ్ పెట్టుకోవాలి సార్. పెట్టుకున్న తర్వాత 12 రకాల పారామీటర్స్ ఇందాక అన్నట్టుగా అవన్నీ దాంట్లో ఇన్ టైంలో చేసుకుంటేనే వీళ్ళకి వస్తాయి సార్. వీళ్ళు ఏ గ్రేడ్లో రావాలంటే కనీసం 75% మార్కులు రావాల్సి ఉంటుంది సార్. అవునండి, మనం చేసుకోవాలి అంటే మనం రోజుగా గైడ్ చేసే మెకానిజం మీరే కదా సార్. యాక్చువల్గా మనం ఏపీఎంలు డిపిఎంలు ఇవ్వాలి అనే కదా వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేసి మీ యూఏ ఈ ప్రాబ్లం ఉంది, ఎస్ఎస్జీలో ఈ ప్రాబ్లం ఉంది, మీరు దీన్ని సరి చేసుకోండి, మీరు ఏ గ్రేడ్లోకి వస్తారు, మీరు ఏ గ్రేడ్లో ఉంటే మీకు బ్యాంక్ లీకేజ్ వస్తుంది, అదన మీకు లోన్లు వస్తాయి, మీకు ఎక్కువ మంది సభ్యులకు మేము లోన్ ఇప్పించగలుగుతాం అని చెప్పే పరిస్థితి ఉంటుంది కదా సార్. తమరు చెప్పినట్టుగా ఈ రివ్యూ మెకానిజం ఉంది సార్. మనం ప్రతి నెల ఒకసారి డిస్ట్రిక్ట్ రివ్యూ జిఆర్డీఓ గారి ఆధ్వర్యంలో రివ్యూ చేస్తాం సార్. తర్వాత ప్రతి మండలంలో కూడా ఇక్కడ మనకు వేలేలో కూడా ప్రతి నెల కనీసం 2 సార్లు డిఓఏలకు రివ్యూ మండల హెడ్ క్వార్టర్లో పెడుతున్నాం సార్. అలాగే సీసీకి కూడా ఒక క్లస్టర్ ఉంటుంది సార్. మన పీడీ గారు మౌలప్ప గారికి మీరు చెప్పేది ఏంటంటే మీ ఏపీఎంలు మీ డిపిఎంలు వీలైతే మీరు కూడా నెలకు కనీసం ఒక 10 ఎస్ఎస్జీలకు వెళ్ళి రివ్యూ చేయాలి. మనకి ఏంటంటే తీసుకొని రివ్యూ చేయడం కాదు, గ్రామాలకు వెళ్ళి ఉదాహరణ ఏదైనా ఒక పర్టికులర్ విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో ఒక 60 ఎస్ఎస్జీలు ఉంటాయి. ఆ 60 ఎస్ఎస్జీల అధ్యక్షులతో సెక్రటరీతో మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సహాయక పథకాలు ఏమి తెలుసుకోవాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్స్ ఎస్పీలను వివిధ శాఖలకు సంబంధించిన ఎస్ఓడితో మీటింగ్ పెట్టి ప్రభుత్వ పరంగా ఏం డైరెక్షన్ ఇస్తున్నారు అంటే కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అధికారులు కానీ వారానికి 2 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పి ఆదేశిస్తున్నారు. మీరు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళాలి, వెళ్తేనే సమస్య మీకు అర్థమైపోయింది. అది చేయడం లేదు. మీరు మండల కేంద్రానికి పోతున్నారు, మీటింగ్ పెట్టుకుంటున్నారు, వస్తున్నారు. ఆ మండల కేంద్రంలో ఎవరో 10 మంది వస్తారు, అంత బాగానే ఉన్నారు సార్ అని చెప్తారు, మీరు సంతోషపడతారు, వాళ్ళు సంతోషపడతారు, వెళ్ళిపోతారు. అలా కాకుండా మండలంలోని గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాలలో ఎస్ఓజీలతో మాట్లాడాలి. ఎక్కడ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ బెస్ట్ పెర్ఫార్మెన్స్ క్షేత్రస్థాయిలో చూడాలి. ఎవరైనా చక్కగా డైలీ యూనిట్ నేర్పిస్తుంటారు, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎక్కడన్నా మన ట్యాంక్ పర్చేస్ సెంటర్ బాగా చేస్తారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించాలి. ఎక్కడైనా స్టిచింగ్ మిషన్స్ పెట్టి బ్రహ్మాండంగా బట్టలు కుడుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి కూడా ఎంకరేజ్ చేయాలి. డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నా కదా సెలెక్ట్ చేసుకొని దయచేసి అధికారులు ప్రత్యేకించి ఏబిఎంలు, డిబిఎంలు, సీసీలు తిరగాలి. తిరిగితే యాక్టివిటీ ఇంకా మనం పెంచుకోవడానికి వీలవుతుంది, వాళ్ళకు కూడా అలర్ట్గా ఉంటారు, పనిచేసుకోవడానికి వీలేదు. తప్పకుండా సార్. చిన్న సబ్మిషన్ సార్. ఇక్కడ మనకి ప్రతి గ్రామ సంఘానికి ఒక షెడ్యూల్ మీటింగ్ ఉంది సార్. ప్రతి ఫిక్స్డ్ డేట్స్ ఉన్నాయి సార్. ఆ డేట్స్ కి కమ్యూనిటీ కోఆర్డినేటర్ మ్యాండేట్ సార్. తప్పకుండా వాళ్ళే క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని చేయాలి సార్. సీసీస్ కూడా తమ చెప్పినట్టుగా నెలలో కనీసం ఒక 10 సంఘాలను విజిట్ చేయాల్సిందిగా మనం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. ఇక్కడ నుంచి తమ చెప్పినట్టుగా డిపిఎంస్ కూడా తప్పకుండా సార్. అన్ని స్థాయిలో సార్, పీడీ గారి దగ్గర నుంచి సీసీ వరకు కూడా తప్పకుండా సార్. ఈ రకంగా మనం గ్రేడింగ్ చేస్తా ఉన్నాం సార్. ఇంకొక సబ్మిషన్ ఏంటంటే సార్, ఈ గ్రేడింగ్ అనేది మనం డైనమిక్ గ్రేడింగ్ సార్. ఇది ప్రతి నెల చేస్తున్నాం సార్. అంటే ఈ నెల ఏలో ఉన్నప్పుడు నెక్స్ట్ బీలో పోగానే ఈ టార్గెట్ మనం చెప్పినట్టుగా ఇప్పుడు వేరే తీసుకుంటే సార్ మనకి అంటే C+D గ్రేడ్లోకి వెళ్ళినటువంటి 53 సంఘాలను టార్గెట్ పెట్టుకుంటారు. నేనేమంటానంటే మీరన్నది వాస్తవం. గ్రేడింగ్ అనేది డైనమిక్ ఉంటుంది, మారుతూ ఉంటుంది.
ఒక సంవత్సరానికి సంబంధించిన 12 నెలల గ్రేడింగ్ చూస్తే ఆ వీఓ ఏ రకంగా పనిచేస్తున్నది, ఆ సీసీ ఎట్లా పనిచేస్తున్నాడు, ఆ ఏఓ కింద ఉన్న ఎస్ఎల్సీ ఎట్లా పనిచేస్తుంది తెలుసుకుంటుంది కదా. వాళ్ళు కంటిన్యూస్ సి గ్రేడ్లో డి గ్రేడ్లో వచ్చిందనుకో అప్పుడు మన దగ్గర ఉన్నట్టే కదా, మనం సరే గైడ్ చేస్తున్నట్టు కదా. కాబట్టి ఏదైనా గ్రేడింగ్ బాగుందని సంతోషపడడం కాదు, మీరు ట్రాక్ చేయండి. ఒక్కొక్క ఎస్ఎస్సీ యొక్క గ్రేడింగ్ను ఒక 6 నెలల నుంచి ట్రాక్ చేయండి. ట్రాక్ చేసి ఎక్కడ ఫుడ్ పర్ఫార్మెన్స్ దాన్ని బట్టి మీరు ఇంప్రూవ్మెంట్ ఇస్తారు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. అది మీరు ఏం చేస్తారు మీరు సార్ పీడి గారికి కరెక్ట్గా చెప్పండి, నాకు తెలియదు. పోయినసారి 395 కోట్లు అయితే 101% కంప్లీట్ అయింది సార్ జిల్లా. ఈసారి వచ్చేసి 476 కోట్ల టార్గెట్ సార్. ఇప్పటి వరకు 97 కోట్లు చేసినాం సార్. ఈ కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే చిలుకూరు వచ్చేసి 45 కోట్ల టార్గెట్ అయితే 100 కోట్లు కంప్లీట్ అయింది సార్. గన్పూర్ స్టేషన్ 44 కోట్లు అయితే 96 కోట్లు అయింది సార్. లింగల్ గన్పూరు 41 కోట్లు అయితే 96 కోట్లు అయింది సార్. రఘునాథపల్లి 50 కోట్లు అయితే 200 కోట్లు అయింది సార్. సరే 2 కోట్లు అయింది సార్, 20 కోట్లు అయింది సార్. జఫర్గఢ్ వచ్చేసి 40 కోట్లు అయితే 3 కోట్లు అయింది. ఓవరాల్ గా బ్యాంక్ లింకేజ్ లో కూడా గన్పూర్ కాన్స్టిట్యున్సీ పెర్ఫార్మెన్స్ అంత బాగలేదు. ఓవరాల్ గా మీరు పెట్టుకున్న టార్గెట్ కానీ మీరు అచీవ్ అయింది కానీ చాలా గ్యాప్ ఉన్నది. మీరు 5,706 ఎస్ఎస్జీలను టార్గెట్ పెట్టుకుంటే 635 ఎస్ఎస్జీలను అచీవ్ చేశారు. అంటే 2.14%. అవును, ఏ టార్గెట్ అయినా ఏ టార్గెట్ 5,706 యూనిట్లు. దాంట్లో మీరు అచీవ్ చేసింది ఓన్లీ 635. అంటే ఎంత పర్సెంట్? అచీవ్మెంట్ కూడా 2% కనిపిస్తుంది. అమౌంట్ వచ్చేసి 23. అమౌంట్ లో కూడా 23%. మీరు 296 కోట్ల టార్గెట్ పెట్టుకొని 58 కోట్లు అచీవ్ అయ్యారు. అంతే కదా? మీ టార్గెట్ వచ్చి అమ్మాయి 150 చేసిందా? పరిశ్రమ చూస్తాను మీరు చదువుతాంటే అర్థమాన్ని చూస్తున్నాను. ఏమైంది? ఎవరో తయారు చేసి ముందు చదువుతున్నావా? మరి జగన్ జిల్లాలో చూడగలండి. జగన్ జిల్లా 4,370 ఎస్ఎస్జీలను సెలెక్ట్ చేశారు. ఓకే, దాంట్లో 488 ఎస్ఎస్జీని అచీవ్ చేశారు. టార్గెట్ వచ్చి 222 కోట్లు, అచీవ్ అయింది 53 కోట్లు. పర్సెంటేజ్ వచ్చి ఎస్ఎస్జీ 11%, ఫైనాన్షియల్ 24%. అది చాలా ప్రూఫ్ అకౌంట్స్ ఉంది కదా. మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ మీ డీఈ గారు కానీ బ్యాంకులతో మీటింగ్ పెట్టారా? పెట్టినప్పుడు ఎందుకు మీరు గవర్నమెంట్ ఫెసిలిటీ ఇస్తలేదు? టార్గెట్ వస్తే మనకి ఏప్రిల్ తర్వాత వస్తాయి సార్, మే వస్తుంది. ఇప్పటి నుండి స్పీడ్ అవుతుంది సార్. మే అయిపోయింది కదా? మే నుండి స్టార్ట్ అయింది సార్. ఏ టార్గెట్ క్వార్టర్ టార్గెట్ కంప్లీట్ అయింది. ఏ టార్గెట్ ఇప్పుడు మనం మీరు అలాంటప్పుడు దీన్ని యాన్యువల్ టార్గెట్ ఇవ్వకుండా క్వార్టర్ టార్గెట్స్ పెట్టుకోండి. పెట్టుకొని ఆ క్వార్టర్ టార్గెట్ అచీవ్మెంట్ చూపించండి. దీన్ని ఫర్దర్గా స్పీడ్ చేయండి. ఫర్దర్గా స్పీడ్ చేసి యాన్యువల్ టార్గెట్ ను 4 క్వార్టర్స్ కింద క్వార్టర్ టార్గెట్ పెట్టుకొని ఈచ్ క్వార్టర్ ఆ టార్గెట్ రీచ్ అవుతున్నారో లేదో చూపించాలి. కూడా చాలా ప్రూఫ్ పెర్ఫార్మెన్స్. ఇది
రీచ్ కాలేదు మీరు. అచీవ్మెంట్ చాలా పూర్, 13%. బ్యాంక్ లీకేజ్ చాలా పూర్ ఉన్నది, శ్రీనిధి చాలా పూర్ ఉన్నది. ఈ రెండు కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేసుకోలేదు. ఈ రోజు మేము కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలండి, ఇక్కడైతే కష్టం. నేనైతే మేము 3 months ఖచ్చితంగా మీటింగ్ పెట్టా. 3 నెలల తర్వాత మా సోదరులు వాళ్ళందరూ అచీవ్మెంట్ చూపించారు నాకు. మీకు కూడా బాగా చెప్తున్నది. మేము 20,000 సారానికి ఎక్కువ వస్తాను, ఏం చెప్తాను నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతాను మీరు ఏం చెప్తాను. మీరు సరిగ్గా చెప్తలేరా, వాళ్ళు సరిగ్గా చెప్తలేరా నాకు అర్థమవుతుంది. నేను బాగా పనిచేస్తే కదా నాకు 4 ఓట్లు వచ్చేది. కానీ మీరు బాగా పనిచేస్తే రేపు మీ రోజుగా ఉంటారు, రేపు మీకు కూడా పోతారు. మీ రోజు పర్మనెంట్ జాబ్ కాదు కదా. నెక్స్ట్ చెప్పండి. నమస్కారం సార్. సార్ చిలుకూరు మండలి వచ్చేసి మనకి ఈఎఫ్టీ టార్గెట్ వచ్చేసి 2,50,00,000 ఉంది సార్. ఇప్పటివరకు అయింది 35,50,000 వరకు కావడం జరిగింది సార్. స్టేషన్ టెంపుల్ మండలి వచ్చేసి 5,59,00,000 ఉంది సార్. ఇప్పటివరకు చేసింది 1,20,06,225 సార్. రత్నాపల్లి మండలి వచ్చేసి 7,59,00,000 టార్గెట్ సార్. ఇప్పటివరకు అయ్యింది 75,08,528 అయింది సార్. జాగోరెడ్డి మండలి వచ్చేసి ఇప్పటివరకు ఈ సంవత్సరం 2,45,00,000 టార్గెట్ సార్. ఇప్పటివరకు అయ్యింది 4,12,000. మనకి అగేన్ చెప్పగా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. మాట్లాడి ఎందుకంటే చూడండి ఎంత దారుణంగా ఉంది. 0.04% పెర్ఫార్మెన్స్ ఏంటండి. ఇంకా దాంట్లో జపరేట్ ఇంత ముందు దాంట్లో సరిగా లేదు, ఎస్ఎస్సీ గేమ్ సరిగా లేదు, బ్యాంకింగ్ గేమ్ సరిగా లేదు, తర్వాత సీనియర్ కూడా సరిగా లేదు. ఏమైనా మీకేం ఏం చేస్తున్నారు? మీ ఆఫీస్ ఎక్కడ? ఆఫీస్ ఎక్కడ? ఆయనకి బయట మీ ఆఫీస్ ఎక్కడ? సార్ మన ఎంపీ ఆఫీస్ కాదు సార్, రోడ్ కేసు. ఎంపీ ఆఫీస్ వెళ్ళే రోడ్ కేసు సార్. జనరేటర్గా? అవును సార్. మరి మీరు ఏంటి మరి పరిస్థితి? కొంచెం రూల్స్ ఎంపీలో ఉన్నాయి సార్, అవి క్లియర్ చేస్తే ఏదైనా కారణం అంటే చెప్తే మేము కూడా మీకు సహాయం చేస్తాం. కానీ ఇప్పుడు కదా సార్ విలేజ్ లెవెల్లో ఎక్కువ ఎంపీఎస్ ఉన్నాయి సార్. ఎవరు మెంబర్స్ కట్టట్లేక ఎంపీలకు వెళ్తే మనకి ఆ లోన్ వెళ్ళదు సార్. ఆ వెళ్ళకపోవడం వల్ల ఎవరు మెంబర్స్ కూడా ఇతర ఇక్కడ తీసుకొని ఇవి కట్టకుండా వేరే చోట్ల అప్పులు తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు తుమ్మపేట చాలా గ్రామాలలో అప్పులకి కానీ బంధం కానీ అటువంటి బ్యాంకులు రావడం వల్ల ప్రైవేట్ బ్యాంకులు దగ్గర తీసుకొని మన దగ్గర తీసుకున్న అప్పులు వాళ్ళు కట్టట్లేదు సార్. దాదాపు ఎక్కువ శాతము ఎస్సీ అండ్ ఎస్టీ ఫ్యామిలీస్ దగ్గర ఎక్కువ ఎంపీ ఉంది సార్. అది ఒక చాలా కొంచెం ఇబ్బందిగా మోటివేట్ చేయాలి సార్. మోటివేషన్ గ్రామాలకు పోవాలి, ఎస్ఎస్సీ సమావేశాలు పెట్టాలి, మోటివేట్ చేయాలి. చేస్తున్నాం సార్. కమిటీ లోన్లు కన్నీ వాళ్ళకి లోన్ ఇప్పిస్తామని చెప్పాలి. చేస్తున్నాం సార్. అది కూడా కమిటీ ఇంక్వైరీ కమిటీ వేసేసి వెళ్తున్నాం సార్. విలేజ్ వైజ్గా అది చేస్తాం సార్. ఓకే నెక్స్ట్. సార్ నమస్కారం సార్. సార్ వరిధాన్య కొనుగోలు కేంద్రం సార్. పోయిన యాసింగ్ సీజన్లో మనకు సింపూర్లో 8, గన్పూర్ స్టేషన్లో 7, లింగాయగూడలో 11 సెంటర్లు సార్. రఘునాథపల్లిలో 19, జబ్బర్పేట 5 సార్. మన కాన్స్టిట్యున్సీలో జనగాం జిల్లాలో 50 సార్. అలాగే ధర్మసాగర్లో 9 సార్. వేరేలో 8 సార్. సో మొత్తం 65 సెంటర్లు పెట్టడం జరిగింది సార్. సో దానిలో మొత్తము 8,280 మంది రైతుల దగ్గర
3,58,630 క్వింటాలు సార్. కామన్ గ్రేడ్ 1,522 క్వింటాలు తీసుకోవడం జరిగింది సార్. సో మొత్తం వచ్చేసి 79,33,00,000 రూపాయల ధాన్యాన్ని మనం సేకరించడం జరిగింది సార్. సో మీ అందరికీ కూడా ఇన్ టైంలోనే అందరికీ కూడా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. మాక్సిమం 3 నుంచి 6 రోజులలో వాళ్ళ యొక్క రైతులకు ఖాతాలకు సంబంధించిన దాంట్లో డబ్బులు కూడా వేయడం జరిగింది సార్. ఎవరికి కూడా ఎలాంటిది లేదు సార్. అదేవిధంగా ఈ సెంటర్స్ అయిపోయినాక కూడా మనము ప్రతి సంవత్సరం కూడా రికన్స్ట్రక్షన్ అనేది క్రమం తప్పకుండా చేస్తున్నాం సార్. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఇంకా సెంటర్ అనేది ఏ సెంటర్ ఏ మండలం ఫిక్స్ అనేది లేదు సార్. ఎక్కడ డిమాండ్ రైతులకు అవసరం ఉందో అక్కడ మనము రిక్వెస్ట్ బట్టి మనము ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది సార్. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా కొన్ని ఏమో మనము ఎస్ఎస్జీలకు ఇస్తున్నాం, కొన్ని ఏమో పిఎస్సిఎస్కి ఇస్తున్నాం, కొన్ని ఏమో డిసిఎన్ఎస్ ఇస్తున్నాం. ఏంటి దాని లాజిక్ ఏంటి సార్? మనకి గవర్నమెంట్ నుంచి 2 ఏజెన్సీస్ కి పర్మిషన్ ఉంది సార్. పిఎస్సిఎస్ ఒకటి, ఐటీపీ ఒకటి సార్. సో అక్కడ ఎక్కడైతే చేసే కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో దాన్ని బట్టి ఇవ్వడం సార్. మహిళా సంఘాలకైతే మహిళా సంఘాలకి. మీ అనుభవం ప్రకారము ఎక్కడైతే ఐటీపీ సెంటర్స్ మన ప్యాడీ పర్చేజ్ సెంటర్స్ మన మహిళా సంఘాలకు ఇచ్చినామో అక్కడ వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగానే ఉందా? ఏదైనా ప్రాబ్లం అయిందా? బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇబ్బంది ఏనాడే రాలేదు సార్. మరి అలాంటప్పుడు మొత్తము ప్యాడీ పర్చేజ్ సెంటర్స్ మన మహిళా సంఘాలకి ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు సార్. ఇప్పుడు ఉమ్మడి వరంగల్లో మన జనగాం జిల్లాలోనే ఎక్కువ సెంటర్స్ ఐటీపీ వాళ్ళే ఇస్తారు సార్. ఎక్కువ సెంటర్స్ కాదండి, మొత్తం సెంటర్స్ చేయొచ్చు సార్. కానీ పిఎస్ఎస్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఇన్కమ్ కొరకు వాళ్ళు ఇన్కమ్ కాదండి, మా మండలకు రూపాయలు ఇస్తారు కదా. చేయొచ్చు సార్, చేస్తాం సార్. ఇక్కడ 3,60,60,000 క్వింటాలు మీరు ప్రొడ్యూస్ చేశారు సార్. 79,33,00,000 రూపాయలు దానికి ధర అయింది సార్. వీళ్ళకి ఏం కమిషన్ ఇస్తారు మీరు? వీళ్ళకు ఒక క్వింటాల్కి మనకు గవర్నమెంట్ నుంచి 32 రూపీస్ వస్తాయి సార్. ఏ గ్రేడ్ కామన్ గ్రేడ్ 31 రూపాయలు 75 వస్తాయి సార్. అంటే ఒక ఎస్ఎస్సి కష్టపడేందుకు 10 మంది 15 మంది కష్టపడేందుకు వాళ్ళకు ఆ 15 నెల రోజులకు 1,00,000 వస్తాయా సార్? 2 months చేస్తారు సార్. మనం స్టార్టింగ్ ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేసి ట్రైనింగ్ చేసుకోవడం ధాన్యం అనేది అంతా ఒక్కసారి సార్. రైతులకు రోజుల కొద్ది వస్తూ ఉంటుంది సార్. ఒక్కొక్క ఏరియాలో కొద్దికి వస్తుంది సార్. ఎంత వస్తుంది? వాళ్ళకు అంటే పెద్ద ఎక్కువ ప్యాడీ రిక్రూట్మెంట్ జరుగుతాయి సార్. అంటే ఇప్పుడు మల్కాపూర్ ఉందనుకోండి సార్, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక 4 లక్షల కమిషన్ వస్తాయి సార్. 4 లక్షలు వస్తే వాళ్ళకు పెద్ద అసెట్ లేదు సార్. అందులో సగము కొనుగోలు కమిటీ వాళ్ళకి ఇస్తాం సార్. ఈసారి మనము కరెక్ట్గా కొన్ని మాట్లాడతాను నేను. ఈసారి ఈ వానాకాలం మొత్తం మన ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ ఎవరి పైన అవసరం లేదు, మహిళా సంఘాలకే ఇస్తాం. థ్యాంక్ యూ సార్. అన్ని మీకే అనేది మీరు నమ్మకుంటారు. ఓకే సార్. సో దీనికి అంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సార్ ఇప్పుడు మన జనగాంలో ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కనీసం మేము ఒక 13 కోట్ల రూపాయలు ఏది చేసాం సార్ కమిషన్ జిల్లా వ్యాప్తంగా సార్. ఇప్పటి వరకు సార్ మన 2016 నుంచి ఇప్పటి వరకు ప్యాడీ కమిషన్ సార్. అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉంది సార్. అంటే ఇప్పుడు బ్యాంకింగ్ కేసులు కానీ మనకు మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉంది సార్. ప్రతి మహిళకు కూడా అంటే ఇంతకు ముందు ఇప్పటికీ గతంలో చూస్తే సార్ ఒక సార్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉంది సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి సంఘానికి సార్ గతంలో ఇప్పటికి ఏంటంటే ప్రతి సంఘానికి మాక్సిమం 20 లక్షల రూపాయలు కూడా మనకు బ్యాంకింగ్ కేజీలో ఇవ్వడం జరుగుతుంది సార్. సో అట్టి రూపాయలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కుటుంబాన్ని పేదరికం నుంచి బయట తీసుకొచ్చుకునేందుకు ఎంటర్ప్రైజ్ అనేది గత 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినాం సార్. అందులో మా మహిళలకు ఏది చేయాల్సిన చేస్తుందో యాక్టివిటీ చేసుకునేందుకు పెట్టడం జరిగింది సార్. దానికి మనకు ఈ సంవత్సరం కన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అంటే జనగాం జిల్లాకి 3,000 టార్గెట్ ఉన్నాయి సార్. తర్వాత ధర్మసాగర్ వేలేరుకి 813 సార్. మొత్తం 3,813 యూనిట్లను మన
కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినది మొత్తం 995 మందిని గుర్తించినాం సార్. ఇది ఇయర్ మొత్తం టార్గెట్ సార్. ఇది ఎట్లా ఉంటుందంటే సార్, మనకు ఆ సంఘానికి బ్యాంక్ లింకేజ్ ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు మాత్రమే క్రౌడింగ్ చేస్తాం సార్. అంటే ఈ సంవత్సరం ఎవరికైతే మహిళలకు బ్యాంక్ లింకేజ్ ఎలిజిబిలిటీ ఉందో ఆ సంఘాల నుంచి మాత్రమే వీళ్ళని గుర్తిస్తాం సార్. ఇప్పుడు మనకు ఏప్రిల్ నుంచి ఇది మార్చి వరకు జరుగుతుంది సార్ ఈ కార్యక్రమం సార్. ఏ లెవెల్లో కూడా మార్చికి 100% చేస్తాం సార్. లాస్ట్ ఇయర్ మనము జిల్లా మొత్తంలో 101% మనం గ్రౌండింగ్ చేసినాం సార్ దీనికి మైక్రో ఎంటర్ప్రైజెస్. తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం మహిళలకు ఉపాధి కల్పించే మహిళా శక్తిలో భాగంగా చుట్టూ శిక్షణ కేంద్రాలు నిరంతరంగా అంటే ఇయర్ మొత్తం ఒక స్కూల్ యూనిఫామ్సే కాకుండా ప్రతి వాళ్ళకు ఒక్కొక్క సెంటర్ అనేది ఇయర్ మొత్తం నడిచేందుకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో దానిలో మనకు స్కూల్ యూనిఫామ్స్ ఇప్పుడు ఫస్ట్ పేరు పుట్టిన 100% పుట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. ఒక్కొక్కరికి మనకు 75 రూపాయలు చొప్పున గవర్నమెంట్ ఇస్తుంది సార్. అదే కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అంగన్వాడీ వీళ్ళది కూడా మనకు 3600 మందికి రావడం జరిగింది సార్. అది కూడా ప్రాసెస్ లో ఉంది సార్. ఒక 10-15 రోజుల్లో వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా రఘునాథపల్లి మండలంలో సార్ వికలాంగులకు సంక్షేమం అంటే ఉమ్మడి వరంగల్లో మనకు 6 సెంటర్లు ఉన్నాయి సార్. అందులో మన కాన్స్టిట్యూషన్ రఘునాథపల్లిలో ఒకటి ఉంది సార్. అదేంటంటే అప్పుడు గవర్నమెంట్ ఎక్కడైతే వికలాంగులు ఎక్కువ పుడుతున్నారో రేషియో ఎక్కువ ఉన్నదో ఆ మండలం తీసుకోవడం జరిగింది సార్. దానిలో భాగంగా రఘునాథపల్లి మండలం సెలెక్ట్ చేయడం జరిగింది సార్. సో అక్కడ ఆ సెంటర్ లో డిసేబుల్ పర్సన్స్ కి ఎవరైతే వికలాంగుల లక్షణాలు ఉన్నాయో వాళ్ళని గుర్తించడం, వాళ్ళకు శిక్షణ థెరపీస్ అన్ని ఇవ్వడం ప్రతి నెల అందించేసిన తర్వాత వాళ్ళకి కొంత డిసేబిలిటీ తగ్గించే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సార్. తర్వాత వీల్ చైర్ మీద సార్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు ప్రకారంగా మన జనగామ మన గన్పూర్ కాన్స్టిట్యున్సీకి మొత్తం వచ్చేసి మొత్తం ధర్మసాయి వేరే కలుపు సార్. మొత్తం టార్గెట్ వచ్చేసి 3835 మందికి వీల్ చైర్ గ్రౌండింగ్ చేయాల్సిందే సార్. దానిలో ఇప్పటి వరకు 2228 మందిని గుర్తించడం జరిగింది సార్. ఇంకా 1607 మందిని గుర్తించాల్సిందే సార్. ఇవి కూడా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్ లో సార్. ఐడెంటిఫికేషన్ అయిపోయింది సార్. వీళ్ళకు ఒక్కొక్కరికి ఫస్ట్ 1 యానిమల్ సార్. అది బఫెలో కావచ్చు, కావు కావచ్చు సార్. సో ఇది బయట రాష్ట్రాల నుంచే రావడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ పాల ఉత్పత్తి పెరగాలంటే మన రాష్ట్రం నుంచి కాకుండా బయట నుంచి తీసుకొచ్చుకునే కార్యక్రమం సార్ ఇది. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్వాలిటీలో మనకు మొత్తం టార్గెట్ వచ్చేసి 604 యూనిట్లు ఉంటే ఇప్పటి వరకు 607 యూనిట్లు అనేది గుర్తించడం జరిగింది సార్. వీటిని కూడా గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత పౌండింగ్ మదర్ యూనిట్స్ మండలానికి ఒకటి చొప్పున మనము గుర్తిస్తున్నాం సార్. అది కూడా గుర్తింపు అయిపోయింది సార్. గ్రౌండింగ్ ఇవన్నీ కూడా గత 1 మంత్ నుంచి మేము టార్గెట్స్ ఇవ్వడం జరిగింది సార్. సో 1 మంత్ నుంచి ఇవి గుర్తించడము, ఆన్లైన్ రిలీజ్ చేయడము, వాళ్ళ బ్యాంకింగ్ కేసు సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్నది అది కూడా ఆన్లైన్ ప్రాసెస్ లో ఉన్నాం సార్. అవన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో మొత్తం గ్రౌండింగ్ చేస్తాం సార్. పెద్దలకు నమస్కారము. నా తోటి మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. యశోదరులందరికీ కూడా నమస్కారము. నా పేరు రెడ్డి సార్. నేను పెన్షన్ చూస్తాను, DBM పెన్షన్ సార్. మన జిల్లాలో మొత్తం కూడా 78,607 మందికి 19,01,00,000 రూపాయల పెన్షన్ అందజేయడం అనేది జరుగుతుంది సార్. అందులో మనము OAP, విడో, డిజబుల్, క్యారీ ట్యాబర్స్, వీవర్స్, ఎఫెక్ట్, సింగిల్ మూమెంట్, అదేవిధంగా బీడీ వర్కర్స్కి HIV, AIDS, ఫైలేరియా, డయాలసిస్, బీడీ తేజేదారులకు ఈ విధంగా 11 రకాల పెన్షన్లు మన DRDA నుంచి కూడా మనం అందజేయడం అనేది జరుగుతుంది సార్. మన కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే 32,144 మందికి 7,83,90,208 రూపాయలు పెన్షన్స్ ప్రతి నెల అందజేయడం అనేది జరుగుతుంది సార్. పోస్ట్ ఆఫీస్ మున్సిపాలిటీ
నాతోటి వివోలకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మాది గ్రామం బండగూడెం, మండలం లింగాలగూడెం. నా పేరు సుజాత. మాకు 20 సంఘాలు ఉన్నవి. అందులో సభ్యులు 215 మంది ఉన్నారు. వారికి అందరికీ బ్యాంక్ లింకేజ్ ఉన్నది. మాకు నేను 20 సంవత్సరాల నుండి విలువగా పనిచేస్తున్నాను. గ్రామ సంఘం స్టార్ట్ అయినప్పటి నుండి నేనే పనిచేస్తున్నాను. మా గ్రామ సంఘానికి నేను పనిచేసినప్పటి నుండి కూడా 10 కోట్లు రుణం బ్యాంక్ లింకేజ్ వచ్చింది. మొత్తం చెల్లించాము. 1,08,00,000 రూపాయలు మాత్రమే చెల్లించేది ఉంది. మాకు ఇప్పుడు టార్గెట్ ఈ సంవత్సరం టార్గెట్ 42 లక్షలు ఇచ్చారు. ఇప్పటి వరకు 27 లక్షలు చేశాను. ఇంకా ఇది చేయవలసి ఉంది, చేస్తాను. మా సంఘాలు అన్ని కూడా 20 సంఘాలు ఉన్నాయి. ఏ గ్రేడ్లే ఉన్నాయి. మా వివో ఏ గ్రేడ్ ఉంది. ఒక నెల కాదు, ప్రతి మంత్ కూడా ఏ గ్రేడ్లే ఉంటుంది. 20 సంవత్సరాల నుండి కూడా చెప్పండి ఉండండి. 20 సంవత్సరాల నుంచి వివోగా పనిచేస్తూ అన్ని తన వివో కింద ఉన్న అన్ని ఎస్ఎస్సీలు కూడా ఏ గ్రేడ్లు ఉన్నాయంటే బాగా పనిచేస్తుంటే కదా. మీ పేరు ఏంటమ్మా? మీ పేరు సుజాత. ఇది పేరు ఆంధ్ర సుజాత. ఆంధ్ర సుజాత. ఓకే. సంఘాలు కూడా ఏ గ్రేడ్లే ఉన్నాయి సార్. అన్ని బాగానే నడుస్తున్నాయి. అన్ని సంఘాల సమావేశాలు కూడా వెళ్తాం సార్. రాత్రి సమావేశాలు చేసుకుంటాం సార్. పొద్దున్నకు పనిచేసి వస్తారు, నైట్ కూడా సమావేశాలు చేస్తారు. కనీసానికి నేను ఒక నెల ముందు 10 సంఘాల కాడికి కూడా వెళ్తాను సార్. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఎమ్మటే వాళ్ళు మేము ఆడవాళ్ళం కదా సార్. కొన్ని సమస్యలు చాలా వస్తుంటాయి. కొందరు కట్టమని, కొందరు చెల్లించమని, రుణాలు కట్టమని కూడా చాలా ఉంటాయి సార్. కంపల్సరిగా నేను వెళ్ళి అదే మందు క్లియర్ చేసుకొని వస్తాను సార్. మళ్ళీ బిల్డింగ్ పెట్టకుండా సంఘాలను ఇబ్బందులు రాకుండా చక్కగా చేస్తున్నాం సార్. సార్ మాకు వచ్చిన సమస్య ఒకటి, తమను అన్నట్టు డ్రెస్ కోడ్ కావాలి సార్. కంపల్సరిగా డ్రెస్ కోడ్ ఉండాలి. మీరు ఎక్కడన్నా వెళ్తే సార్, మీరు రివైజ్ అనేది ప్రతి ఒక్కరు మేము రకరకాలు ఉన్నాం సార్. డ్రెస్ కోడ్ కంపల్సరిగా సార్. మాకు సాలరీ కూడా తక్కువ ఉండేది సార్. మీరు రాత్రి బాగా కష్టం చేస్తున్నాము. చాలా తక్కువ ఉండేది సార్. మాకు అతి కష్టం సార్. మేము చేసేది సంఘాల కాడికి చేస్తాం సార్, మీటింగ్లు చేస్తాం సార్, లైన్ మీటింగ్ చేస్తాం సార్, అకౌంటింగ్ చేస్తాం సార్, బ్యాంకింగ్ చేస్తాం సార్, తీర్మానాలు రాస్తాం సార్, ఎస్ఐపీ చేస్తాము. అన్ని మేమే చేస్తుంటాం సార్. బ్రహ్మాండంగా సెల్ ఫోన్లు వాడమని చెప్పరు. నేను చూశాను మన మహిళా సంఘాల వాళ్ళందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్ని చిన్న చిన్న సెల్ ఫోన్లు అన్ని చూసి మాట్లాడుతున్నారు. అది నాకు రాదు, మీకు వస్తుంది. ఎవరికి సార్ అన్ని చేస్తున్నాం సార్. మా కష్టం ఎక్కువైతుంది సార్. మాకు సాలరీ తక్కువ ఉంది సార్. దయచేసి మా సాలరీ వచ్చే విధంగా చూడండి మేడం. మేము చాలా చేస్తాం, 20 సంవత్సరాలు చేస్తున్నాం. మా వయసు కూడా ఎక్కువైపోతుంది కదా సార్. మేము 20 సంవత్సరాలు వరకే చేయగలం, ఎక్కువ చేయలేం కదా. మా వరకు కూడా చేయాలి సార్. మీరు చూడండి. థ్యాంక్ యూ సార్. నా పేరు స్వరూప సార్. నాకు 27 సంఘాలు ఉన్నాయి సార్. అన్ని ఏ గ్రేడ్లోనూ ఉంటాయి సార్. మా వివో కూడా బాగానే నడుస్తుంది సార్. ఏం లేదు సార్. సార్ బ్యాంక్ లింకేజ్ నాకు ఈ ఇయర్కి వచ్చి 1,30,00,000 సార్. ఆల్రెడీ 60 లక్షలు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇయర్ వరకు కంప్లీట్ చేసుకున్నాం సార్. శ్రీనిధి కూడా టార్గెట్ రీచ్ అవుతాం సార్ ఇయర్ వరకు. అన్ని గ్రూపులు ఏ గ్రేడ్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇంకొకటి మా మండల విషయానికి వస్తాయి సార్. మా కొన్ని వివోలు బాగానే ఉన్నాయి సార్. ఇంకా కొన్ని బాగాలేవు అని అంటున్నారు కదా సార్. మాకు వచ్చి మెయిన్ మండల సమైక్య బిల్డింగ్ లేదు సార్. మా దగ్గర ఎక్కువగా ఎస్సీ ఎస్టీ తండాలు అవి ఉండడం వల్ల వివోస్ సరిగా లేరు సార్. ఆ విధంగా మా మండల్ వెనకబడిపోతుంది సార్. మాకు కూడా ఉంటే జొన్నగడ్డ అనే వరకు బాధ అనిపిస్తుంది సార్. ఏం చేద్దాం? మీ దగ్గర ఉన్న పరిష్కారం ఏంటి?
మంగళూరులో కూడా ఎస్సీ ఉన్నారు, డిఓసీ ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ లేని ప్రాబ్లం దగ్గరికి వస్తారు. అక్కడ అందరిలో ఎంత కావాలి సార్, మనం అలవాటు చేయాలి, చేస్తున్నాం సార్, మెసేజ్ చెప్పే ప్రయత్నం చేయాలి. అది చేయకపోతే కష్టమైంది కదా సార్. ఇంకొకటి సార్, మాకు డ్రెస్ కోడ్ అనేది కావాలి సార్. మాకు వివోలకు 10 దగ్గర వేతనం ఒకటి సార్, హెల్త్ కార్డ్స్ ఇవి కావాలి సార్. గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే కరీం శ్రీధర్ గారికి మరియు మన ఎంపీ కావ్య మేడం గారికి మరియు అలాగే మన సెల్ఫ్ సిబ్బంది అధికారులు, మన సెల్ఫ్ సిబ్బంది ఉన్నతాధికారులందరికీ మరియు ఏపీఎంలకు, సిసిఏలకు, మా విలువలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము ముఖ్యంగా వేరేవి ధర్మసార్ మండలంలో వివోఏలను మన 14వ తారీఖు రోజున మన ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మన సమస్యల గురించి చెప్పడం జరిగింది. అయితే సార్ ఏమన్నారంటే, మీ మహిళా సంఘాల గురించి నాకు అంతగా తెలియదమ్మా, మీ పీడీ గారు మీ అధికారులతో సహా మీతో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో మీ సమస్యలు అనేవి ఏమైనా ఉంటే తెలియజేయాలని చెప్పారు. అలాగే వెంటనే స్పందించి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మనందరి తరఫున సైకిల్ మేడం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక
సార్ చెప్తున్నా సార్, మీరు అధికారులు నన్ను క్షమించండి, నా బాధ నేను చెప్తున్నా. ప్లీజ్ సార్, సార్ మాకు కనీస సార్ సమస్యలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. నేను ప్రతిరోజు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటున్నాను సార్. సంఘంలో సంఘ సభ్యులతో అప్పులు ఒప్పించాలి, వాళ్ళతో కట్టించాలి సార్. కట్టించే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. అంటే సార్ మీరు ఇంకా ఇంతకుముందు చాలా మాట్లాడాలని ఉంది, కానీ క్షమించండి, మాట్లాడకపోతున్నా, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, క్షమించండి సార్. మాకు కనీస వేతనం కల్పించండి, లేకపోతే మేము ఒక 10,000 మేము ఇచ్చేవాళ్ళ కంటే సార్ నేను చెప్తున్నా ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళకు మాకు తేడా లేదు. ఎందుకంటే లోన్ ఇప్పిస్తున్నాం, 10 రూపాయలు ఆశిస్తున్నాం, దాంట్లో రూపాయలు ఇచ్చేది 10 రూపాయలు ఇస్తున్నాం పెట్టేస్తున్నారు. అధికారుల దృష్టిలో కూడా మేము చెడ్డవాళ్ళం, మీకు సంఘ సభ్యుల దృష్టిలో చెడ్డవాళ్ళం అయిపోతున్నాం సార్. మాకు ఎలాంటి పరిస్థితి మనకు వద్దు, మనకు రూపాయలు చేయడం అనుకునే స్థితి వద్దు, మనకు గౌరవమైన హోదా కావాలి. దానికోసం మీరు మనందరం ఒకటిగా ఉండాలి. అది యూనిఫామ్ అంటే మీరు నాకు యూనిఫామ్ కావాలని అడగడం కాదు, మన అందరం ఐక్యత ఉండడమే యూనిఫామ్ సార్. నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీటింగ్ చాలా అడగానే ఏర్పాటు చేసినందుకు చాలా మనం అదృష్టవంతులు అనుకోలేదు. ఎందుకంటే అడగానే అన్నబెట్టే అమ్మవారు చాలా మంది ఉంటారు, అదృష్టమే కానీ పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ అనగానే స్పందించి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నాకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్య విషయం ఏంటంటే మనకు ఆదాయం తక్కువనే ఉంది, మనం చేసేటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. ఆ ఆదాయం పెంచుకునేటువంటి పనులు కూడా మనం సార్లు కొన్ని చెప్పారు. ఆదాయం పెంచుకున్నటువంటి వాళ్ళకి గ్రామ సంఘాలలో వడ్డీ రూపంగా పడుతున్న ఆదాయం ఉంది, మనకు కొంత వేతనం పెంచితే బాగుంటుందనేది మన అందరిలో ఆలోచన ఉన్నది. అది మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా బ్యాంకు వాళ్ళు కూడా మనకి బ్యాంకులో మనకు లోన్ ఇచ్చినటువంటి టైంలో మనకు సర్వీస్ ఛార్జ్ అని ఒక 5,000 6,000 అని ఉంది కట్టేయడం జరుగుతుంది. అయితే కొన్ని జిల్లాలలో తీసుకున్నటువంటి వాళ్ళు డబ్బుల నుండి అంటే 5,000 ఖర్చు చేసినట్టయితే 2,000 రూపాయలు గ్రామ సంఘానికి ఇస్తున్నారు. అటువంటి అదే విధంగా అన్ని జిల్లాలో జరిగినటువంటిది కూడా మన జిల్లాలో జరిగితే బాగుంటుంది. ఎందుకంటే వచ్చినటువంటి ఆ కొంచెం డబ్బైనా కూడా విలువ ఆదాయంగా ఉన్నట్టయితే విలువ అసలే వేతనం తీసుకున్నటువంటి వాళ్ళకి కొంచెం వేతన రూపంగా అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం డబ్బు మన వేతనం తక్కువ ఉంది సార్ పెంచండి అంటే కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు వచ్చింది కాబట్టి మరి కొత్తగా వాళ్ళు దగ్గర బడ్జెట్ లేదని అన్నారు. ఎందుకంటే సార్ కూడా అడిగారు నిన్న మనం వెళ్ళినప్పుడు, మరి ఇప్పట్లో మాత్రం వేతనం పెంచే బడ్జెట్ ఏ వేతనం పెంచడం అయితే లేదమ్మా. అదేవిధంగా బిల్లులో కూడా పండగ లేదని అన్నారు. తర్వాత అంటే 1 year తర్వాత వాళ్ళే చేస్తారు, మనం అడగముందుకే చెప్తారు. కాకపోతే ఆదాయాలను బట్టి మాకు వేతనం వేసినట్టయితే కొంచెం మాకు మీరు మా కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతారు సార్. అదొకటి మీరు చేయగలిగినటువంటి మీ చేతిలో ఉన్నటువంటి పని సార్. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రతి వివో కూడా ఏరియాలోకి వచ్చేటట్టు ఆ మండలంలో ఉన్నటువంటి మేము ఒకరికొకరు ప్రోత్సహించుకొని ఒకరికి మాట్లాడుకునే ఏరియాలు చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సార్. సంఘాలు నడవడానికి సంఘాల కాదు కూడా సార్ మా ఏపీ నుండి మా టీసీల నుండి కూడా మేము వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళ దగ్గర రికవరీ చేసుకొని 100% సక్సెస్ చేస్తాం సార్. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే కూడా మీ దృష్టికి మేము తర్వాత తీసుకొస్తాం సార్. తప్పకుండా మీ దగ్గరకు వచ్చి కలుస్తాం సార్. ఈ చిన్న కోరిక మన్నైంది మాకు వేతనాలు అంటే మా ఆదాయం నుండి వచ్చిన వాళ్ళకి వేతనాలు పెంచే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. నా పేరు సారయ్య సార్. నేను ప్రస్తుతం రంగనాథపల్లి మండలం ఏపీలో పనిచేస్తున్నా సార్. సో రంగనాథపల్లి మండలంలో అన్ని పారామీటర్స్ లో కూడా ఏ గ్రేడ్ లో తీసుకెళ్తున్నాం సార్. అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం సార్. మా ఊరిని కానీ మేము కానీ ప్రతి నెల 2 సార్లు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరైతే వెనుకబడి ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అందరూ కూడా చాలా బాగా పనిచేస్తారు సార్. సో అదేవిధంగా గతంలో కూడా అంటే ఇప్పుడు సెల్ఫ్ అంటున్నాం సార్, కానీ ముందు బాధ్యత వచ్చినప్పుడు తమ్ముడు ఉన్నారు సార్. మీ ఆధ్వర్యంలో మీ అందరం కూడా రిక్రూట్మెంట్ అయినాం, మీ ఆధ్వర్యంలో అప్పుడు కూడా పనిచేసాం. మీరు మధ్యవర్తిలో ఉన్నప్పుడు కూడా మీకున్న పనిచేయడం జరిగింది సార్. మీ దగ్గర పనిచేయడం విధంగా కూడా మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది సార్. మీరు పని చేయమని చెప్తారు, మిగతా అన్ని పని చేసి మీరు పని కూడా అడుగుతారు. మీరు దాంతో పాటు మా అభివృద్ధి కూడా చూస్తారు సార్, మాకు రోజుకి కూడా చూస్తారు సార్. గతంలో కూడా మీ దగ్గర పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా సో కమ్యూనిటీ
అందరినీ ఏదైతే ఎక్కడైతే ఇంకా వెనుకబడ్డారో వాళ్ళందరినీ ప్రెసెంటేషన్ చేసి తప్పకుండా ముందుకు తీసుకుపోయి మన నియోజకవర్గంలో మన సంఘాలకి అదేవిధంగా మీరు కూడా మంచి పేరు తీసుకురావడానికి మా శాశ్వత ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది. అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మరి గతంలో రఘునాథపల్లి గన్పూర్ మండల్ చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి అందరి సమక్షంలో నేను ఈ రోజు అందరిని కలుసుకోవడం ఒక శుభదినంగా భావిస్తున్నాను. సార్ ఆధ్వర్యంలో మేము గతంలో చాలా అంటే నేను నాకు పెళ్ళి ఉన్న దగ్గర నుండి సార్ ఆధ్వర్యంలో నేను పనిచేసిన ఒక వివోఏగా పనిచేసి అదేవిధంగా ఒక కమ్యూనిటీ కోఆర్డినేటర్గా కూడా ఇప్పుడు పనిచేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు సార్ ఆధ్వర్యంలో నేను పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా కష్టాలు వచ్చేసి 10 గ్రామ సంఘాలు ఉంటాయి సార్. ధర్మసాగర్, దేవునూరు, రాంబాటపల్లి ఈ గ్రామాలలో 9 వివోలు ఏ గ్రేడ్లో ఉన్నాయి సార్. ఒక వివో సి గ్రేడ్లో ఉంది. దాన్ని కూడా ఏలోకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. అదేవిధంగా మా మండలిలో ఉన్న మా మండలిని ధర్మసాగర్ మండలిని మోడల్ మండల్గా మేము తీసుకోవడం, రాష్ట్ర స్థాయిలో మోడల్ మండల్గా తీసుకొని దాంట్లో సంఘాలన్నింటినీ కూడా ఏ గ్రేడ్లో ఉండేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ మీరు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా మనకి ఇప్పుడున్న బ్యాంక్ లింకేజ్ ఆర్గేషన్ కూడా మేము ఒక క్వార్టర్స్ కి నాకు వచ్చేసి 5 కోట్లు సార్. ఒక క్వార్టర్ లో అందులో నేను 5 కోట్ల ఎన్సీపీ రెడీ చేసి బ్యాంకులో సబ్మిట్ చేయడం సార్. 3 కోట్లు ఆల్రెడీ అచీవ్మెంట్ కూడా జరిగింది సార్. ఇంకా 2 కోట్లను కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు చేసి ఈ క్వార్టర్ ని నేను 100% చేస్తానని హామీ ఇస్తున్నాను సార్. అదేవిధంగా మా దగ్గర పిఎంఎఫ్ఎంఈ లోన్స్ కూడా తీసుకొని సభ్యులు వాళ్ళు పిండి గిన్నెలు, పాపడాల తయారీ, పచ్చళ్ళ తయారీ అవి చేస్తున్నారు సార్. అట్లా ఒక 5 బెనిఫిషియల్ నా బస్సులో నేను ఇప్పించడం జరిగింది సార్. వాళ్ళకి ఏంటంటే 35% సబ్సిడీ రుణం పిఎంఎఫ్ఎంఈ ద్వారా రావడం ద్వారా వాళ్ళు రీపేమెంట్ రెగ్యులర్ గా చేస్తున్నారు సార్. 1.5 year కూడా అవుతుంది సార్. అదేవిధంగా ఏదైతే ఐడెంటిఫికేషన్ చేసిన యూనిట్స్ అన్ని కూడా మేము ఈ ఇయర్ ఎండింగ్ వరకు 100% పూర్తి చేస్తామని అందరి తరఫున నేను మా మండల తరఫు నుండి తెలియజేసుకుంటున్నాను సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మరి గౌరవనీయులైనటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజెంట్ సీఎం గారికి, మన పార్లమెంట్ సభ్యులు మేడం రవి గారికి, అదేవిధంగా డిఆర్ఓ గారికి, ఏసీపీ గారికి, ఉన్నటువంటి మా డిపిఎంస్, అడిషనల్ పీడీ, మరి అన్ని మండలాలను చూసినటువంటి మా సీసీలో ఏపీఎంస్, ఏఓఎస్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇది ముఖ్యంగా ఈ మహిళా శక్తి కార్యక్రమాలలో నేను డీటెయిల్గా చెప్పకుండా కానీ ఒక 4 అబ్జర్వేషన్స్ మీ ముందు చెప్పదలుచుకున్నాను సార్. సో ఒకటి ఏంటంటే నిన్ననే మేము డివిఏహెచ్ఓ గారిని కలిసి ఇప్పుడు హన్మకొండ కానీ జనగామ కానీ 6,000 పశువులు మనం బాగా పెట్టుకుని చేసేది సార్. సో ఇవన్నీ కూడా మనకు నిబంధన ఏంటంటే ఖచ్చితంగా వేరే రాష్ట్రం నుంచి తీసుకురావాలి. అదేవిధంగా ఒక్కొక్క యానిమల్ ఏదైనా కానీ కనీసం 7 నుంచి 10 లీటర్ల పాలు ఇచ్చేటటువంటి గేదెలు కానీ, జెర్సీ ఆవులు కానీ, గ్రేడెడ్ మొర్రాస్ కానీ మాత్రమే మనము తీసుకురావాల్సి ఉంది సార్. సో నిన్న వాళ్ళ డిపార్ట్మెంట్ లో చెప్పింది ఏంటంటే మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో చాలా స్పేస్ ఉందండి సార్. సో ఇప్పుడు మన రైతులు వెళ్ళేసి అక్కడ ఆంధ్రాకో లేదా కర్ణాటకో లేకపోతే వేరే చోటుకి వెళ్ళే బదులు వీక్లీ ఒక 200 నుంచి 400 పశువులను వాళ్ళే తీసుకొచ్చి మన దగ్గర పెట్టి అందులో మెడికల్ సూపర్విజన్ మన సిబ్బంది ఉంటారు. స్థానిక రైతులను కూడా మనం ఒక బ్యాచెస్ వారిగా చేస్తే మనం చాలా రకాల రిస్క్ ఒకటి, తర్వాత క్వాలిటీ మన మధ్యనే మన వాళ్ళు సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక సజెస్ట్ చేస్తారు సార్. కనుక మీరు దానిపైన ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్ కి కూడా మీరు చర్చ చేసి అంటే మంచి పశువులను మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా జరగడానికి ఒక వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వైస్ సార్ ఇది. అదేవిధంగా ప్రతి జిల్లాకు కూడా మనకి 5 క్యాంటీన్స్ మనకు శాంక్షన్ అయినాయి సార్. సో మొన్న మన ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ లో ఓపెన్ చేసిన క్యాంటీన్. సో ప్రతి జిల్లాకు కూడా 5 క్యాంటీన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ క్యాంటీన్ విషయంలో ఏంటంటే స్పేస్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకు అదొకటి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సార్ క్యాంటీన్ పెట్టడానికి.
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సార్. సో మనకేంటంటే పొటెన్షియల్ ప్లేసెస్ సార్, బస్ స్టాండ్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అదేవిధంగా అదే ఉన్నటువంటి హైవేస్ లో కూడా ఈ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ పెట్టడానికి. ఎందుకంటే ఈ క్యాంటీన్స్ మనం పెట్టినప్పుడు ఏంటంటే ఇందుకు 40% చెప్పారు, మేము బట్టలు చేస్తాము, రకరకాల పిండి వంటలు చేస్తాము, లేక హ్యాండిక్రాఫ్ట్ చేసే అన్ని కూడా they can be displayed in the canteen and it will be an outlet for disseminating information as well as ఒక మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఈ వేదికలు ప్రతి జిల్లాలో కూడా 5 మంచి నాణ్యమైనటువంటి పోషకాహారం ఇస్తారనేటటువంటిది ఒకటి. అట్లాగే రకరకాల ఇంటి దగ్గర ఉండి పనిచేస్తున్న మహిళలకు కూడా ఇది అవుట్లెట్స్ లాగా కూడా దోహదపడుతుందని చెప్పి ఒక సబ్మిషన్ సార్. సో మా దగ్గర జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సార్. ఈ మహిళా శక్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అన్వెల్మెంట్ నుండి, ఇండస్ట్రీస్ నుండి, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి, టూరిజం వాళ్ళని, సో అందరినీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క యాక్టివిటీకి ఒక కమిటీ లాగా వేసి ఈ కమిటీలని మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి హన్మకొండ జిల్లా చూసుకుంటే 13,345 మందిని అంటే ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా 30,000 రూపాయల ఆదాయం వచ్చేటటువంటి ఒక మెయిన్ ఉద్దేశం సార్. అది వచ్చేటట్టు ఈ లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయడానికి రకరకాల కార్యక్రమాలు. అదేవిధంగా ఒక పర్సనల్ సర్వీషన్ ఏంటంటే సార్, మనకి స్త్రీకి అనేటటువంటిది ఇది మహిళల బ్యాంక్. ప్రతి మండల సమాఖ్య నుండి కూడా కనీసం ఎంత లేదన్నా 60 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారు. మహిళలంటే ఎక్కడ ఉంది. సో టిల్ 2016 వరకు కూడా ఏమైందంటే తీసుకున్న గేమ్ చేయకూడదు, లాగిన్ ఉండేది, వాళ్ళు ఆ లాగిన్ లో అప్డేట్ చేయడం కానీ, మ్యాపింగ్ చేయడం కానీ, అండ్ బెనిఫిషరీని గుర్తించడం కూడా చేసేవాళ్ళు. సో దే హ్యావ్ దట్ ఓనర్షిప్. 16 తర్వాత ఏంటంటే దే హ్యావ్ టు డిటాచ్. సీసీల వరకు కూడా ఇప్పుడు శ్రీనిధిలో పాత్ర లేదు, తర్వాత లాగిన్స్ తీసేశారు. సో డైరెక్ట్ శ్రీనిధి ఆర్ఎల్ అండ్ దే హ్యావ్ గాట్ అసిస్టెంట్ మేనేజర్స్ అని ఉంటారు సార్. సో ఇక్కడ కమ్యూనిటీకి సీసీకి ఆ డిటాచ్మెంట్ అని జరిగి రాంగ్ మ్యాపింగ్ జరగడం కానీ, సీసీ లెవెల్ కూడా ముందు ఏంటంటే ఇన్సెంటివ్స్ సీసీలందరం కానీ, ఏపీఎస్ కానీ ఇన్సెంటివ్స్ కూడా వచ్చేది సార్ చేసినటువంటి పనిని బట్టి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ బ్యాంక్ లీకేజ్ ఏమో మనము స్టేట్ లోనే 3-4 స్థానాల్లో ఉన్నాం సార్. ఎన్పిఏలో టాప్ 5 లో ఉన్నాం వరంగల్ జిల్లా. బట్ వేరే కమ్స్ టు శ్రీనిధి వేరే బాటమ్ లైన్ సార్. అంటే ఇది ఒక్కటి సీసీలకు ఎప్పుడైతే బాధ్యతలు చేస్తామో ఈ గ్రౌండ్ లెవెల్ అనేటటువంటిది చాలా పక్కగా జరగడానికి అవకాశం ఉందనేటటువంటిది నా సబ్మిషన్. శ్రీనిధి గ్రౌండింగ్ లో సీసీల రూల్ ఉండాలని. అవును సార్, లాగిన్ ఉండాలి వాళ్ళకి. త్రూ డే లాగిన్ ఓన్లీ కాంప్లైంట్ కూడా ఉంది సార్. ఈ లోన్ గ్రౌండింగ్ లో సీసీలు కూడా కొంత కమిషన్ తీసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్, అంతా ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ ఉంటే కమిషన్ తీసుకోవడానికి అది ఏమన్నా అంటావా? సో ఆర్ఎల్ గారు చెప్పాలి. అన్ని ఆన్లైన్ అభివృద్ధి ఏమైనా ఆగుతుందా? అదే కదా, అంటే అట్లేమైనా ఉందా అని అడుగుతున్నాను. నాకు కూడా ఇన్ఫర్మేషన్ 2016లో టాప్ ఉంటుంది సార్. ఆ సమాచారంతోనే ఆ సీసీలను ఆ ప్రక్రియ నుంచి తీసేసేయాలి. మళ్ళీ వాళ్ళని పెట్టి మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్పిఎస్ ఎప్పుడు కూడా చాలా టాప్ లెవెల్ లో ఉండేది సార్. ఎన్పిఎస్ కానీ, గ్రౌండింగ్ కానీ ఇవన్నీ కూడా 100% ఉండేదండి. 1-2% మనకు ఉండేది సార్. అసలు చాలా భయంకరమైన రికవరీ సీసీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఎగ్జామ్ చేద్దాం. సబ్మిషన్ సార్. అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఒక ఈ మొబైల్ ట్రక్ ఒకటి ప్రతి జిల్లాకు ఒకటి ఇచ్చారు సార్. అది కూడా డిపార్ట్మెంట్ కొలాబరేషన్ తోటి ఫిషరీస్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళలకి 6 లక్షల సబ్సిడీ తోటి అది మనము మండల ఉదయం నుంచి ఎవరైనా వచ్చారా? నూడమ్మ మండల ఊడే మీరే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాళ్ళు చేపలు వాళ్ళు కొని అమ్ముతుంటారు. వాళ్ళకు ఒక మొబైల్ ట్రక్ కూడా ఉంది. అది బాగా పనిచేస్తుందంటే ఇక్కడ దగ్గర కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి మీరు సరి చేయండి. దీంట్లో కూడా ఏంటంటే మనకి
ఏటీఎం మొత్తం ఏమో వీళ్ళు చేపలు అందులోనే క్లీనింగ్ చేసి అమ్మడం అనేది చేస్తూ ఉంటారు. ఈవినింగ్ లాగానే స్నాక్స్ కూడా చేసి చేయడానికి ఏ మొత్తం కూడా వాళ్ళకి మన ఇండియా మహిళా శక్తి క్యాంటీన్లలో బ్రహ్మాండంగా ఫిష్ క్యాంటీన్ కూడా పెట్టవచ్చు. మీరు వేరే వేరే మంచిగా ఫ్రై చేసి ఇస్తే బ్రహ్మాండంగా వీళ్ళందరూ కూడా తింటారు కదా. వాళ్ళకి సాయంకాలం పూట అవసరాలు చాలా ఉంటాయి. మా ధర్మస్థానం కూడా చాలా పెద్ద చెరువు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ ఇప్పుడైతే మనం జిల్లా ఒకటే ఇచ్చారు సార్. ఇంకా ఎక్కువ కూడా చేసుకోవడానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. అలాగే అధికారులందరికీ మరియు మా సోదరులందరికీ ధన్యవాదాలు. మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు పేదరికం గురించి బాధపడాల్సిన పని లేదు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల 10 నిమిషాల వరకు మీ సెల్ ఫోన్లో ఉన్న రేడియో ఆన్ చేసి వినండి. రకరకాల ఉద్యోగాల గురించి దాంట్లో చెప్తుంటారు. 10th క్లాస్ నుంచి ఉన్నాయి, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు ఉన్నాయి, బీటెక్ చదువుకున్న వాళ్ళకు ఉన్నాయి. తప్పనిసరిగా జాబ్స్ ఉన్నాయి, కానీ మనం వాటిని చూడటం లేదు. ఆ టైంలో అందరూ కూడా అన్ని ప్రభుత్వ సంస్థలకు ఉద్యోగాలు అవ్వాలి. నేను చెప్పేవి ప్రైవేట్ కాదు, అన్నీ ఉన్నాయి. కొద్దిపాటి శిక్షణ తీసుకొని కొంచెం జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే అందరూ కూడా తొందరగా జాబ్ దొరుకుతాయి. మీరందరూ ఇంటింటికి పెట్టుకుంటారు కాబట్టి అట్లా ఉద్యోగం అవసరం ఉన్న యువకులు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి. మేము వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ పంపించడం, ఎట్లా చదువుకోవాలని చెప్పడం, ఇవన్నీ కార్యక్రమం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ SERP సభ్యులందరికీ మరియు సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీ కళ్యాణ్ గారికి, డిఆర్డిఓ మోగులప్ప గారికి, అడిషనల్ డిఆర్డిఓ సుధీర్ గారికి మరియు శ్రీనివాస్ గారికి, ఈపీఎంలకి, ఏపీఎంలకు, సిసిఐలకి, విఓఏలకి మరియు మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీలో ఒక మహిళలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తున్నారు. ఏ దేశమైనా ప్రగతి చెందిందా లేదా చూద్దామంటే మహిళల ప్రగతి ఎంత సాధించారు అనేది చూస్తే చాలు అని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మహిళా సంఘాల గురించి ఎప్పుడు వినడమే కానీ అసలు క్షేత్రస్థాయిలో ఏం పనులు చేస్తారు అనేది ఈ రోజు నాకు చాలా వరకు అర్థమైంది. ఇలాంటి సమీక్షా సమావేశాలకి నేను కూడా మన ఎమ్మెల్యే గారు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మళ్ళీ పెడతా అన్నారు కదా, ప్రతిసారి నేను కూడా అటెండ్ అవుతాను. మీ సమస్యలు విని వాటికి ఏ విధంగా పరిష్కారం ఇవ్వాలో ఆలోచించి మా వంతుగా ఒక ఎంపీగా, మీకు ఒక మహిళగా, మీరు చెప్పారు ఇంతకుముందు నేను ఒక డాక్టర్ని, సో హెల్త్ కార్డ్స్ లేవని ఏదో అన్నారు. సో మీకు ఒకవేళ గవర్నమెంట్ ఆ విధంగా హెల్త్ కార్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకంటూ ఒక హెల్త్ క్యాంప్ మాత్రం ఖచ్చితంగా నేను పెట్టిస్తాను. మీ అందరికీ మీరు నిజంగా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్గిరవ్వ అనమాట. ఎందుకంటే మీ వల్ల గ్రామాలు వెలుగుతాయి. ఎందుకంటే మీరు ఇచ్చే అవగాహన, మీరు ఇచ్చే మోటివేషన్ తోటే చాలా మంది లబ్ధిదారులు అవుతారు, చాలా మంది బ్యాంకు రుణాలు తీసుకుంటారు. ఒక్కటని కాదు, ఎన్నో పనులు నేను చేసేది, మీరు చేపిస్తున్న పనులు కూడా ఇంతకు నేను లిస్ట్ చూశాను, చాలా పనులు ఉన్నాయి. మీరందరూ మహిళలకి ఎందుకు ఈ బాధ్యత అప్పచెప్పారంటే మహిళలు ఇంటిని చక్కదిద్దుతారు, తర్వాత గ్రామాన్ని చక్కదిద్దుతారు. మీకు అనిపించవచ్చు ఇదంతా మైక్రో మేనేజ్మెంట్, మైక్రో ఫైనాన్స్ అనుకుంటున్నారు, కానీ అన్ని చిన్న చిన్న బిందువులు కలిసి సిద్ధు అవుతుంది అన్నట్టు. అంటే చిన్న చిన్న నీటి చుక్కలు కొట్టే సముద్రం అవుతుంది. అట్లా మీ చిన్న చిన్న పనులు లేదా మీ సమస్య లేదా మీరు ఇచ్చే సమయం అంతా కలుపుకుంటేనే ఇప్పుడు మీరు చెప్పారు కోట్లలో ఆదాయం వస్తుందని. కోట్లు అంటే చిన్న మాట కాదు. మీకు వచ్చే జీతం తక్కువనే అయ్యి ఉండొచ్చు, కానీ
మీ సమయము, మీ ఎనర్జీ, మీ శ్రమ అంతా కూడా రాష్ట్రంలో ఏమంటారు ఆదాయం రావడానికి చాలా మటుకు మీరందరూ కూడా అందులో భాగస్వాములని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా మీ ఎమ్మెల్యే గారంటే లెక్చరర్ కాబట్టి ఏ గ్రేడ్ అంటే ఈ గ్రేడ్ అది మాత్రం నేను చదివిన టైంలో అయినా మమ్మల్ని గ్రేడ్ బట్టే నిర్ణయించేవారు. కాబట్టి రానున్న రోజులలో మీరు సీరియస్ గా వర్క్ చేయాల్సిందే. సార్ ఉన్నారు అందరూ ఏ గ్రేడ్ కావాలని కోరుకునే వ్యక్తి మీరు చదువుకునేటప్పుడు అదే మాట చెప్పారు. వనరులు మేము కల్పిస్తాము, మీకు కావాల్సిన సమస్యల్ని లేదా మీకున్న సమస్యల్ని తీర్చడానికి మేము ఉంటాం, కానీ ఏ గ్రేడ్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీ డిపిఎంలని, ఏపీఎంలని, సిసిఎల్ అందరినీ కూడా ఉడికించడానికి అందరూ ఉన్నాము. అందరూ కూడా ఇప్పుడు బాధ్యతయుతంగా పనిచేసి మీకున్న టార్గెట్స్ ఇంకా బాగా రీచ్ అవ్వాలి. కన్ఫ్యూజ్ అంటేనే ఈ సెల్ఫ్కి ఒక రోల్ మోడల్ గా తయారవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. మీ అందరి మధ్య ఈ రోజు ఇక్కడ ఉండడం కూడా నేను మార్నింగ్ అడిగిన మీకు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే మహిళా సంఘాన్ని కలిసే ప్రోగ్రామ్ అంటే నేను తప్పకుండా వస్తానని చెప్పి మిమ్మల్ని చూడడానికి మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన. సో ఈరోజు నాకంటూ కొంత అవగాహన వచ్చింది మీ సంఘం మీద. మీకు నేను కూడా చేదుడు వాదుడుగా ఉండి మీకున్న సమస్యలు తీర్చడానికి తప్పకుండా ఒక ఎంపీగా, ఒక మహిళగా, ఒక డాక్టర్గా మీ ముందుంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు నా సోదరి మండలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. మీ వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా మీకు వచ్చే జీతం తక్కువ ఉందని నిరాశ పడకుండా ఈ దేశంలో మీరు ఇంకొంచెం రెట్టింపుగా చేసే జీతం కూడా తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఒక సోదరి చెప్పింది, ఈ సంవత్సరం కాకపోయినా 2వ సంవత్సరంలో అయినా మనం తప్పకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. మన రాష్ట్రంలో ఇప్పుడు కొంచెం సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభము, లోటు బడ్జెట్లో ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మంచిగా మనం కనుక ఇప్పుడు కష్టపడితే క్షేత్రస్థాయిలో తప్పకుండా మన జీవితాలు బాగుపడితే మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళ జీవితాలు బాగుపడతాయని మీ అందరూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ సెల్ఫ్ సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన డిఆర్డిఓ మూలప్ప గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మొన్న మధ్యనే మీ అందరి ఆశీర్వాదంతో వరంగల్ లోక్సభకు ఎన్డీఏ ఎన్నికైన డాక్టర్ కళ్యాణ్ కావ్య గారికి, వేదిక పైన ఉన్న సెల్ఫ్ అధికారులందరికీ, ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో హాజరైన మా సోదరులకు, వివోఏలు అందరికీ, సీసీలకు, ఏపీఎంలకు, డిపిఎంలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ సమావేశాన్ని, ఈ సమీక్షను ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మీ అందరితో ఒకసారి కలుసుకోవచ్చని, మీ అందరితో పరిచయం పెంచుకోవచ్చనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు మీరు చేస్తున్న సమాజానికి, మహిళలకు అందిస్తున్న మీ సేవలు, మీ తోడ్పాటు ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి, వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకోవడానికి నేను ఈ సమీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నాకు చాలా విషయాలు తెలియవచ్చినాయి. వాస్తవంగా ఇన్ని రకాలైన కార్యక్రమాలు గ్రామ స్థాయిలో మీరు చేస్తున్నట్టుగా నాకు తెలియదు. ఈరోజు మీ యొక్క నివేదిక చూసిన తర్వాత, సెర్ప్ వాళ్ళు ఇచ్చిన నివేదిక చూసిన తర్వాత మీరు బీఓఏలుగా, సీసీలుగా, ఏపీఎంలుగా, డిపిఎంలుగా చాలా పనులు, ప్రభుత్వానికి సంబంధించిన చాలా పనులు నిర్వర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతనిస్తూ బ్యాంకు లింకేజీల ద్వారా కానీ,
ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం వల్ల కానీ వాళ్ళకు ఆర్థికంగా చేయించనిస్తూ కుటుంబ ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రధానంగా చాలా మంది మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. మహిళా సంఘాలలో ఉన్న అధ్యక్షులు కానీ, లేదా ఎస్ఎస్జీ గ్రూప్ సంబంధించిన అధ్యక్షులు కానీ, లేదా యూరోలు కానీ అంటే గ్రామాల నుంచి మండలానికి పోతున్నారు, మండలాల నుంచి జిల్లాకు పోతున్నారు, మీరు ఏం పని చేస్తున్నారని అందరూ అనుకుంటుంటారు. అప్పుడప్పుడు కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. కానీ మీరు చేసే పనులు చూస్తే ఏం పని చేయడానికి సిగ్గుపడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, వాస్తవంగా మన దేవుడు ఊరయ్య గారు చాలా బాధతో ఆవేదనతో తన ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పారు. వాస్తవంగా ఇస్తున్న పారితోషికం సరిపోవట్లేదు, రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాము, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులను పట్టించుకోలేకపోతున్నామనే మాట మాట్లాడారు. అది నిజమే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీకు ఒక 5,000 రూపాయల పారితోషికం, అది కాకుండా ఒక 3,000 రూపాయలు కమిషన్, అది కూడా చేయలేదా? అంటే 8,000 పారితోషికం వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే వీళ్ళు గ్రామాల్లో కూలి పని చేయలేదు. వీళ్ళు చూస్తున్నా వీళ్ళు ఇక్కడ ఏమోరు, నాకేమోరు, కలుపు ఏమోరు, వరి వేయమోరు, పెసలు ఏరమోరు, కన్య చేరు ఏరమోరు, మన పనిగా బీగమోరు, పత్తి చేరు ఏరమోరు. ఎందుకంటే వీళ్ళు అయిపోయింది. వీళ్ళందరూ కూడా గ్రామాలలో రాష్ట్ర కూర్చో ఒక 30 గ్రామాలకు 30 ఎస్ఎస్జీలకు పెద్ద అంటే దాదాపు 30 × 10 ఒక 300 మంది మహిళల మీద పెద్దలు. మరి 300 మంది మీద పెద్ద అనుకున్న పని మొదలు చేయమని అంటున్నారు. ఆ ఇంటర్వ్యూలు అడుగుతారు, ఎంతమంది కూడా పని పెడతారా మాకు అంటారు. మీరు కూలి పని మీద ఎంతమంది చెప్పండి, చేపెట్టారు చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే కూలి పని పోతే బాగుండదు. కానీ మీకు సమయం కూడా సరిపోదు, మీ సమయం కూడా సరిపోదు. కాకపోతే సొంత పనులు, సొంత వ్యవసాయం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, కానీ కూలి కూడా మాత్రం తక్కువ. ఎక్కువ సమయం దీని మీద వెచ్చిస్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఇన్ని పనులు చేస్తున్న మీ యొక్క పారితోషికాన్ని పెంచవలసిన అవసరం లేదు. ప్రస్తుతము 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 5,000 కాకుండా అన్ని అంటే కనీసం ఒక 10,000 లెక్కించినా బాగుంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. తప్పకుండా నేను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను, మీ యొక్క శాఖ మంత్రి గారి దృష్టి కూడా నేను తీసుకువెళ్తాను. వెళ్ళి తప్పకుండా వాళ్ళకు 10,000 రూపాయల కనీస పారితోషికం ఇవ్వాలని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు మన శ్రీశైలం నియోజకవర్గంలో దాదాపుగా 75,000 మంది సభ్యులు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉన్నారు. దాదాపు 75,000 మంది. ఎస్ఎస్జీలు వచ్చి దాదాపు 6,737 ఎస్ఎస్జీలు ఉంటే అందులో 7,75,000 మంది సభ్యులు ఉన్నారు. యూనివర్స్ వచ్చి దాదాపుగా 859 మంది ఉన్నారు. అంటే ఒక పెద్ద నెట్వర్కింగ్. ఒక్క మన నియోజకవర్గంలోనే 75,000 మంది ఉన్నారు అంటే మీరు తలుచుకుంటే ఏదైనా అయితే నన్ను కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టవచ్చు, మీకు అందరికీ చేయవచ్చు. అంత బలం ఉంటుంది మీకు. కాబట్టి మీ బలాన్ని, మీ శ్రమను తక్కువ అంచనా వేయడానికి మీరు తప్పకుండా నేను ప్రతి 3 మాసాలకు ఒకసారి మీతో సమీక్ష నిర్వహిస్తాను, అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తాను. నేను ప్రత్యేకంగా మురుగప్ప గారిని, సెల్ఫ్ అధికారులతో కోరేది ఏంటంటే సెల్ఫ్ కార్యక్రమాలలో అది బ్యాంక్ లింకేజ్ కావచ్చు,
లేదా ఇంకేమైనా పర్సనల్ లోన్స్ ఇప్పించే విషయంలో కావచ్చు, సేఫ్ యాక్టివిటీస్ లో కావచ్చు, స్టేషన్ గణపూర్ నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండాలి. అంటే మీరందరూ తిరగాలి, మీరందరూ గ్రామాలకు పోవాలి. బీఓఏల కష్టాలు ఉన్నాయి, సీసీల కష్టాలు ఉన్నాయి, ఏపీఎంలకు ఏం కష్టాలు ఉన్నాయి, ఈవెన్ బీపీఎంలకు ఏం కష్టాలు ఉన్నాయి. మరి ఎందుకు అన్ని గ్రూపులు ఏమైనా తీసుకోలేకపోతున్నారు, లోకేకలు ఎందుకు చేయించలేకపోతున్నారు అని మనం చెప్పాలి. ఇంకొక ప్రతిపాదనలో ఉండినారు, అది నేను ప్రభుత్వం కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. చాలా గ్రూపులలో మనం రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. 10% ఆ గ్రూప్ పెట్టాలి, మాధ్యమం కింద 9% బ్యాంక్ ఇస్తుంది. నేనేమంటే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ఇవన్నీ కూడా లోన్స్ ఇస్తున్నాయి, వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు. ఈ మనం ఎస్ఐజీకి ఇచ్చే ఈ యొక్క బ్యాంకింగ్ లోన్లో కూడా సబ్సిడీ లింక్ చేస్తే పేదవాళ్ళకి ఎక్కువ ఉపయోగం కలుగుతాయి. ఒక గ్రూప్ కొన్ని అయితే ప్రత్యేకంగా ఎస్సీ గ్రూపులు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకంగా బీసీ గ్రూపులు ఉన్నాయి, కొన్ని మిక్స్డ్ గ్రూపులు ఉన్నాయి. ఆ మిక్స్డ్ గ్రూపులలో కూడా ఎవరికి వర్తిస్తుంది వాళ్ళకి అప్లై చేస్తే బాగుంటుంది. దీన్ని కూడా మనం ఒక ఆలోచనగా నేను ప్రభుత్వం ముందు పెట్టాను, మీ తరఫున అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంత మీ మాధ్యమం ఉంటుంది, ప్రభుత్వ పరంగా కొంత సబ్సిడీ ఉంటుంది, బ్యాంక్ లీకేజ్ ఉంటుంది. అప్పుడు తిరిగి చేయించడానికి ఇబ్బంది ఉండదు అనేది నా ఆలోచన. దానిపై కూడా నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి సందర్భంగా గుర్తిస్తున్నాను. మీరు ఒక సంవత్సరానికి సంబంధించిన టార్గెట్ మా ముందు పెట్టారు. ఈ ఒక సంవత్సరానికి సంబంధించిన టార్గెట్ ను తప్పకుండా మనం అచీవ్ కావాలి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. దయచేసి కొంతమంది చాలా కమిటెడ్ గా పనిచేస్తున్నారు, చాలా అంటే చాలా కమిటెడ్ గా పనిచేస్తున్నారు. నేను చూస్తున్నాను వాళ్ళకు ఆ గ్రామంలో ఉన్న ఇప్పుడు మన బంధువులకు సుజాత చెప్పింది, చాలా చక్కగా చెప్పింది. ఈ ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, నా దగ్గర అన్ని గ్రూపులు కూడా ఏరియాలో ఉన్నాయి, బ్రహ్మాండంగా మేము రుణాలు ఇప్పిస్తున్నాం, రికవరీ చేస్తున్నాం, ఎక్కడ కూడా సమస్య లేదని చెప్పింది. అంటే లింగంపల్లి అమ్మాయి రమాదేవి అనుకుంటా, రమాదేవి కూడా చెప్పింది. మీరేమంటారంటే కొంచెం మీరు శ్రద్ధ తీసుకుంటే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. అందరికీ నచ్చజెప్పి మోటివేట్ చేసి తీసుకున్న రుణాలు చెల్లించే విధంగా చూస్తే ఇంకెక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ స్థాయిలో ఆ ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏపీఎంలు, సీసీలు, డిపిఎంలు కూడా ఎక్కువగా డిఓఏలకు కానీ సీసీలకు కానీ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా 7 మండలాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అడుగుతున్నారు, మా మండల సమాఖ్యకు కూర్చోవడానికి మాకు భవనం లేదు అని చెప్పి ప్రతి మండలంలో అడుగుతున్నారు. నేను మీకు మాటిస్తున్నా, 7 మండలాల్లో కూడా మహిళా మండల సమాఖ్య భవనాలు నేను కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పెద్దగా భవనాలు కాకుండా మీరందరూ ఒక 200 మందిలో 300 మందిలో వచ్చి కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకునే విధంగా ఎంపీఓ ఆఫీస్ ప్రెమిసెస్ లోనే మీకు తప్పకుండా నేను సమాఖ్య భవనాలు నిర్మాణం చేపించి ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా అందరికీ కూడా ట్యాబ్లు ఇప్పించాలని ఒక ప్రతిపాదన వచ్చింది. మరి ట్యాబ్లు ఇప్పించాలంటే పైసలు బాగా కావాలి, అన్ని డబ్బులు ఆగలేదు. ప్రభుత్వ పరంగానే ఏమైనా అవకాశం ఉంటే ట్యాబ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కానీ మీ దగ్గర మాత్రం అందరి దగ్గర సెల్ ఫోన్ ఉండాలి. సెల్ ఫోన్ లేకుండా ఎవరు లేరు. ఆ సెల్ ఫోన్ లో ఉన్న యాప్స్ నాకైతే ఒక నా ఫోన్ నుంచి బయటికి ఫోన్ చేస్తా, ఏదైనా ఫోన్ వస్తే రిసీవ్ చేసుకుంటా, ఏదైనా మెసేజ్ వస్తే చూస్తా, ఏదైనా వాట్సాప్ కాల్ వస్తే మాట్లాడతా. కానీ మీరు అట్లా కాదు, మీ సెల్ ఫోన్ ఎన్ని యాప్స్ ఉన్నాయో ఒక్కొక్క సెల్ ఫోన్ 10 యాప్స్ ఉండేవి. అలా పాటలు అంటారు, సినిమాలు చూస్తా అంటారు, ఇంకా అనేక రకాలైన మీ ఎస్ఎస్జీకి సంబంధించిన సమాచారం అంతా పెట్టారు. మల్లమ్మ గీతలు ఉన్నాయి, సుజాత గీతలు ఉన్నాయి, ఎల్లమ్మ గీతలు ఉన్నాయి, ఇన్స్టాల్మెంట్ డివైస్లు ఉన్నాయి, ఎప్పుడు పెట్టాలి అన్ని ఉన్నాయి కదా. అంత బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు. చదువు రాదు అని అనుకుంటారు, కానీ టెక్నాలజీకి చదువు
15 ఉంటుంది. 300 మందికి ఇప్పించాలని 30 లక్షల రూపాయలు కావాలి. కొంచెం కష్టంతో కూడుకున్న పని తర్వాత కూడా ప్రభుత్వ పనికి ఇప్పించే ఏర్పాటు చేద్దామని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఇంతమంది సోదరిమణులను కలిసి ఒక మంచి అవకాశం వచ్చింది. మీరందరూ కూడా నేను కూడా మీ కుటుంబమే, నన్ను మీ అన్నగా భావించి మీరందరూ కూడా మీ అన్నగా భావించి మీ కష్ట సుఖాలలో పాల్గొంచుకునే అవకాశం కల్పించండి. తప్పకుండా నాతో అయిన మేరకు మీకు అండగా ఉంటాను, తోడుగా ఉంటాను. మీ సమస్యల పరిష్కారంలో నా వంతు ప్రయత్నం చేద్దాం. స్టేషన్ గారి నియోజకవర్గాన్ని మాత్రం అందరం కలిసి సెల్ఫ్ కార్యక్రమాలలో అగ్రమార్గాన్ని విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ 3 మాసాల తర్వాత మన సమావేశం ఉంటుంది. అప్పుడు మీరందరూ కూడా నా వీడియో ఉన్న ఎస్ఎస్జీలు ఏ ఏరియాలు ఉన్నాయని చెప్పే విధంగా తయారై రావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్.